హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సొసైటీని ముంచాలి, మిగతా వాళ్ళని తెంచాలి, బాడుకోవాలని తెంచాలి అనే అలాంటి వ్యాధి ఎప్పటి నుండి వచ్చింది? నా నోటి వెంట బూతులే వస్తాయి, బూతులే మాట్లాడతాను నేను. సొసైటీలో తెంచాలి, నటించాలి, పెంచాలి అని అయితే నేను రాలే. నో బాల్స్, నో అది, నో ఇది అని చెప్పేసి పెడుతురు. ఏమిట్రా నో అది, నో అది? అక్కడికి వెళ్ళే కదా బాల్స్ లేని వాళ్ళ దగ్గర ఉండే పాలు తాగి మీరు పెరిగి పెద్దోళ్ళు అయ్యి పెవలాలు అయిపోయి. కొంచెం ఫేమస్ అయిన అమ్మాయిని పట్టుకుంటే నువ్వు కూడా ఫేమస్ అవ్వచ్చు అని ఒక అమ్మాయిని టార్గెట్ చేసేవాడిని అంటారు. బాగా చెప్పిన ఆమెనే నా 100 వీడియోలు ట్రోల్ చేసింది. అదెవరు? నువ్వు దాని పేరు చెప్పడానికి సిగ్గు అవుతుంది. ఇప్పుడు నువ్వు అనేది ఎట్లుందంటే సేగోళ్ళు తిడుతున్నా అంటే సేగోళ్ళు నా ఫ్రెండ్ ఏంటి, నా ఇంటి పక్కన ఉంటావా, లేకపోతే మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పోటు ఉంటాయా? హే గైస్ అందరికి, సో నేను ఏం చెప్తున్నా అంటే ఏం కమెంట్లు రా వేస్ట్ చెప్తాను కొడుకులారా. హలో గైస్, నేను ఏం చెప్తున్నా అంటే నాకు లేవు, అందుకని నేను ఇట్లా గుడ్డలు తీసేసి మరి వీడియోలు తీస్తున్నాను. మనతో డైరెక్ట్గా మాట్లాడలేని ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ లేదా పిల్లలు, అక్క, తల్లి, చెల్లి అనే మాటలే వస్తాయి అనమాట. ఒకసారి ఆలోచించావు వాళ్ళకి నా వల్ల ప్రాబ్లం అవుద్దేమని? వచ్చివి నాకేం పరగబడదు. సాంప్రదాయంగా చీర కడితే ఒక 1000 వ్యూస్ వెళ్తాయేమో, అది మొత్తం తీసిస్తే 1,00,000 వ్యూస్ వెళ్తాయి. అలాగని తీసి తిరగం కదా. తీసి తిరిగితే అంటే నేను తీసేమన్నా తిరుగుతున్నా జనాల్లో. ఒక సినిమాలో హీరోయిన్ ఉంది, ఈ క్యారెక్టర్ చేసిందిరా, నెక్స్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. నువ్వు చేసే కంటెంట్ మొత్తం బోల్డే కదా, నిన్నెవరో మళ్ళీ నీకెందుకు ఆఫర్లు? ఎలా సినిమాలో హీరోయిన్ సగం గుడ్డలు వేసుకున్నప్పుడు చూసి ఆమెతో సెల్ఫీలు దిగడానికి మీకు ధైర్యం ఉంది, కానీ రేణుగొన బూతులు మాట్లాడితే మాత్రం ఈయన నీకే ధైర్యం లేదు. మళ్ళా వాళ్ళ కంటెంట్ వాళ్ళది, వాళ్ళు చావేదో వాళ్ళు చేస్తారు, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు, నీకేంటి అవసరం? వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారంటే ఉన్నోళ్ళనే మంచిగా ఉంటారు. ఉన్నోళ్ళనే మంచిగా ఉంటారు. నీకు కంటెంట్ కావాలి, కంటెంట్ కోసమే వస్తున్నావు. ఆ కంటెంట్ చేయడం వల్ల నాకు 50 లక్షలు వచ్చినాయి, కంటెంట్ కోసమే. నీకు షేరింగ్ కావాలనా? హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అయితే తీసుకొచ్చేసా. జాతి రత్నాలరా మీరు అనడానికి నిదర్శనం వీళ్ళ వీడియోసే. సో కొంతమంది వీడియోస్ చూస్తుంటే ఫస్ట్లో ప్రొఫైల్ కొంచెం బాగానే అనిపించింది, బట్ కొన్ని ఇంకా 2 వీడియోస్ చూసేసరికి అద్భుతాలు, ఆనిముత్యాలు ఇలాంటివన్నీ బయటకు వచ్చేవి. బట్ ఎందుకన్నా ఇలాంటి వీడియోలు కూడా చేస్తాను అంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ తప్పదు, సో చేయాల్సి వస్తుంది. అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్, సో ఆవిడ నోటంటే వచ్చే ఆనిముత్యాలు ఎందుకు వస్తాయి అనేది ఆవిడ నోటంటే తెలుసుకుందాం. సో రేణు గారు అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. సాంప్రదాయిని అదే డ్రెస్లో అంత పద్ధతిగా ఉన్నారు. సో డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదామా? ఇంక ఏంటి సంగతులు, పిల్లలు బాగున్నారు అని అడగాల? నాకు పిల్లము లేదు, పిల్లలు లేరు, ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి నన్నే ఒకటి చేసుకోవాలి. అద్భుతమైన జోకేశారు, ఈరోజు నవ్వుకుందాం. ఫుల్గా నవ్వుకోవాలి. సరే, ఏంటి సంగతి మరి? అంటే సొసైటీని ఉద్ధరిద్దాం అనుకుంటానరా, లేకపోతే ఏంటి మీ పరిస్థితి? నేనేం ఉద్ధరియాలనుకోవట్లేదు. మరి ఎందుకు బూతులు కంటెంట్ ఎంచుకున్నావు? బూతుల కంటెంట్ మంచి కంటెంట్ తీసిన, అది చూడలేదు కాబట్టి ఈ వేలోకి రావాల్సి వచ్చింది. అంటే మంచి కంటెంట్ సొసైటీలో చూడరని నువ్వు అనుకుంటున్నావా? చూస్తారు, ఎవరో కొంతమంది చూస్తారు. ఆ కొంతమంది ఫస్ట్ కానుండి ఉన్న వాళ్ళు చూస్తారు. ఇక యూస్ అయితే వెళ్ళవు, జనాల్లోకి అయితే వైరల్ అవ్వవు. చదువుకున్నావు నువ్వు? చదువుకున్నా. మన చిన్నప్పుడేమో 10 మంది మనల్ని తిట్టుకున్న వాళ్ళకన్నా ఒక్కరు మనం మెచ్చుకుంటే చాలు అని అంటారు, విన్నావా? సో 10 మంది వేస్ట్గా వచ్చే వ్యూస్ కన్నా ఒకరు మంచిగా అబ్బా ఏం చెప్పేవరా అనే వ్యూస్ చాలా ఇంపార్టెంట్. మంచి పని చేసి సక్సెస్ అవుతావు అయితే నువ్వు లైఫ్లో. నేను ఎలాగోలాగా అవుతాను, కానీ నా తిప్పలేవో నేను పడతాను. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టార్టింగ్లో నువ్వు వీడియోలు చేసినప్పుడు కొంచెం పద్ధతిగానే ఉన్నాయి. స్టార్టింగ్లో కొంచెం పద్ధత, అసలు ఎంత పద్ధతిగా చేసినా నువ్వు చూసినావు నువ్వు? మరి కొంచెం పద్ధతి అంటే పద్ధతిలోనే ఉన్నాయి. మంచిగా తీసిన వీడియోలు అవి ఎవరు దేకలేదు కాబట్టే నేను ఇట్లా రావాల్సి వచ్చింది. ఇట్లాని కాదు, ఇట్లా చేసినా కూడా నిన్ను చేసేదానికి ఒకదానికైనా అన్నిటికీ మెసేజ్ పాస్ చేస్తాను నేను. కాదు, ఇప్పుడు ఎప్పటి నుండి వ్యాధి? ఏ వ్యాధి? డబుల్ మీనింగ్ రావాలి. డబుల్ మీనింగ్ కాదు, సొసైటీని ముంచాలి, మిగతా వాళ్ళని తెంచాలి, బాడుకోవాలని తెంచాలి అనే అలాంటి వ్యాధి ఎప్పటి నుండి వచ్చింది? డబల్ మీనింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఉన్నట్టు కుల్లా మాట్లాడతా. నా నోటి వెంట బూతులే వస్తాయి, బూతులే మాట్లాడతా నేను. సొసైటీలో తెంచాలి, నటించాలి, పెంచాలి అని అయితే నేను రాలే. సొసైటీని తెంచాలి, పెంచాలి అని వస్తే స్క్రీన్ మీద నటించి ఒక 2 మాటలు మంచి డైలాగులు కొట్టి ఒక BGM వేస్తే చాలు, వాళ్ళే చూస్తారు. కానీ నేను
అయితే ఎవరిని చేస్తలేను, డైరెక్ట్ మాట్లాడుతున్నా కుల్లా చూసే వాళ్ళని ఇప్పుడు అలా అంటారువా? చూసే వాళ్ళని అలా అంటానువా? చూసే వాళ్ళని అంటున్నావా అంటే చూసే వాళ్ళని కాదు, జనాలు ఎప్పుడైనా సరే ఒక మంచి మాట కంటే ఆ మంచి మాట ముందు నటించి ఒక సాడ్ బిజియం వేసి ఒక మంచి బాధన్న పాట వేసి కొట్టిన అనుకో దమ్ దమ్ చేస్తారు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడు ఉన్నది లేదు సచ్చింది లేదు. నేను చెప్పేది అయితే రియలే కదా, తీసుకొచ్చి చెప్తుండే. సరే ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ లాగా వద్దాం. నువ్వు ఎలాగా ఫేమస్ అవ్వలేదు, నీ వీడియోస్ చేస్తే ఎలాగా ఫేమస్ అవ్వవు, తెలుసు నీకు ఎన్ని సంవత్సరాలు ఉండే ఫేమస్ రాదు. ఒక అమ్మాయిని పట్టుకొని కొంచెం ఫేమస్ అయిన అమ్మాయిని పట్టుకుంటే నువ్వు కూడా ఫేమస్ అవ్వచ్చు అని ఒక అమ్మాయిని టార్గెట్ చేసావని అంటాను. బాగా చెప్పిన ఆమెనే నా 100 వీడియోలు ట్రోల్ చేసింది. అదెవరు? నువ్వు దాని పేరు చెప్పడానికి సిగ్గు అవుతుంది నీకు. నాకేం లేదు, నేను చెప్తా. అది నా వీడియోలు ట్రోల్ చేసింది ఒక అమ్మాయిని నువ్వు పట్టుకొని, అది నా వీడియోలు చేసింది ట్రోలు. ఇప్పుడు నా ఫాలోవర్స్ అడుగుతావో నువ్వు ఎవరిని అడుగుతావో అడుగు, చెప్తారు. అది నన్ను ట్రోల్ చేసి అది ఫేమస్ అయింది, దాన్ని నేను ట్రోల్ చేసినానా? అంటే స్టార్టింగ్ లో నీ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ దుడుక నన్ను చేసింది. నువ్వు ఏం చూసినావు వీడియోలు? నేను చూసా. అంటే నువ్వు చేసిన వీడియోల్ని తను ట్రోల్ చేసింది, దానికి కౌంటర్ గా నువ్వు చేస్తున్నది. అవు మళ్ళా ఇప్పుడు నేను ఇంకా 10 సార్లు కొట్టి అది 10 సార్లు నీకు కంట్లో ఏలు గుచ్చితే, ఎవరన్నా వచ్చి నీకు కంట్లో ఏలు గుచ్చితే నీకు మంచి దిల్ ఖుషి అవుతుందే? అవుతుందా? మళ్ళా చెప్పు. కూర్చోపించుకుంటావా? ఈ కంట్లో కూర్చురు అనుకో, ఏ వద్దురా ఈ కంట్లో కూడా కూర్చుంటావా? లేకపోతే తర్వాత కత్తి పట్టుకొచ్చి కడుపులో కూర్చురు అనుకో కూర్చోపించుకుంటా కాదు. ఇప్పుడు ఒకటి నీకు ట్రోల్ చేసినప్పుడు నువ్వు అప్రోచ్ అయ్యావా, మెసేజ్ చేసావా? నేను దానికి మెసేజ్ చెయ్యలే. నేను దాని వీడియో ఎప్పుడైతే ట్రోల్ చేసినా అది నన్ను బ్లాక్ చేసింది. చేయకోక నాకేంది, నాకు ఇంత కూడా పరగబడదు. మరి నీ వీడియోల మీదే ఎందుకు టార్గెట్ చేసింది? అది నన్నే కాదు, అందరిని, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తుంది. సో నీవైతే ట్రోల్ చేస్తూ అమ్మాయి అయితే ఫేమస్ అయిందంటావు. అయింది. తను ఫేమస్ అవడానికి నువ్వు ఒక్కదాని? నేను ఒక్కదాని కాదు, అందరు వీడియోలు చేస్తుంది. రాజు డేంజర్ చేసింది, చింటూ మోడల్ గాని చేసింది, నన్ను చేసింది, నా వీడియోలు ఎక్కువ చేసింది, అంతే. కానీ మీరంతా ఒక, అంటే ఎలా ఉందంటే బయట టాక్, ఓపెన్ టాక్ చెప్తా, మీరంతా ఒక గ్యాంగ్. సో కెమెరా ముందుకు వస్తే తిట్టేసుకుంటారు, తర్వాత వెళ్ళి హక్ చేసుకొని పార్టీలు పబ్లు అనుకుంటూ వెళ్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. ఇది ఎంత వరకు? అవును. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే షూట్ అయిపోయినాక నన్ను ఫాలో అప్ చేయి మళ్ళీ, ఎందుకంటే జనాలకి నువ్వు ఉన్నది చూపిద్దాం అనుకుంటున్నావు కదా, అందుకని చెప్పి. నువ్వు ఉన్నది చూపించడానికి నేను ఇంకో రీజన్ చెప్తా. చెప్పు. పూజ అమ్మాయి పేరు కదా, నిన్ను తిట్టిందా? తిట్టింది. ఏమని తిట్టింది? నన్ను తిట్టింది, నన్ను ట్రోల్ చేసింది. ఏమని తిట్టింది? ఏదో ఒకటి అంటది. అదే ఇప్పుడు స్వాగ్ గర్ల్ అనే అమ్మాయి ఎలా తిట్టిందో అదే రేంజ్ లో తిట్టింది కదా. మళ్ళీ నువ్వు మీ ఇద్దరు కలిసి నా ఫ్రెండ్ అది, నా ఫ్రెండ్ ఇదని, మళ్ళీ మీ ఇద్దరు ఎలా కలిసినారు? నా ఫ్రెండ్ అదే నేను చెప్తలేనే, వాళ్ళ బాబుకు బాగాలేదు వీడియో తీసి పెట్టినా నేను. అంతకు ముందే మీ ఇద్దరు కలిసి వేరే స్టూడియోకి వెళ్ళారు, అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆల్రెడీ హైదరాబాద్ లో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు తిరిగారు. ఎక్కడ ఏ ఏరియా తిరగలేదు, ఒకటి చెప్తున్నా విను, ఏ ఏరియా తిరగలేదు నేను. ఏడికైతే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను పోయినా శ్రీనగర్ కాలనీలో. నేను చెప్పేది విను, నేను ఫస్ట్ పోయినా, ఆ తర్వాత ఆమె వచ్చింది. అయితే ఆమె వచ్చిందని చెప్పేసి నేను వెళ్ళిపోవాలా? మీ ఇద్దరు అక్క అక్క అనుకుంటారు. ఇద్దరు అక్క అక్క అనుకునేది ఏంది? నువ్వు చూసినావా, నువ్వు విన్నావా? చెప్పింది తనే చెప్పింది, ఇలా వచ్చింది మా చెల్లి ఇలా చేస్తా అంటే. మీ ఇద్దరు ఆల్రెడీ తిట్టుకుంటారు కదా అని అడిగితే ఏ కామనే మాకు అలాగే తిట్టుకుంటాం, ఫేమస్ అవ్వాలి అని అన్నారు. ఫేమస్ అవ్వడానికి అంటే ఇప్పుడు ఒక దగ్గరికి స్టూడియోకి పోయినామంటే ఆడనే ఇద్దరు కలిస్తే ఇక ఆమెని చూసి తిరిగి వస్తారు. ముందే కలిశారు, ఆ స్టూడియో ఓనర్ పేరు కూడా తెలుసు, ఏ స్టూడియోకి వెళ్ళారో కూడా తెలుసు, దానికి ముందే మీరు కలిసి వెళ్ళారు కదా. ముందు కలిసి నువ్వు ఆపు కెమెరా, ఫస్ట్ ఆపు, మాట్లాడు చెప్తా. నువ్వు ఆపు కెమెరా. నాకైతే ఈ కంటెంట్ నచ్చలేదు, ఎందుకంటే నేను ఫేమస్ అవ్వడానికి ఆమెనైతే నేను కలవలేదు. ఫస్ట్ అర్థమైందా? ఫేమస్ అవ్వనికి ఆమెని కలవలేదు, ఆమెకి నాకు ఇష్యూస్. ఇక్కడ అంటుంది నీకు అర్థం అవ్వట్లేదు, నేను ఫేమస్ గురించి మాట్లాడలేదు. మరి ఫేమస్ అవ్వాలని ఎవరు చెప్పిండు నీకు? ఒకరిని తిట్టుకుంటున్నప్పుడు మళ్ళీ తర్వాత నేను చెప్తాను. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నీకు ఎంతమంది? నాకు 50,000. నీ 50,000 మంది నేను ఇష్టపడే వాళ్ళే కదా. నేను చెప్తున్నా, నేను పూర్తిగా చెప్పింది నువ్వు అన్నది ఎట్లుందంటే నేను జనాలను ఎర్రిపోకుండా చేస్తున్నా అనుకుంటున్నా. నేను చెప్పింది నువ్వు చెప్పేది అట్లుంది, నేను చెప్పేది నువ్వు విను. నీకు 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను చెప్పేది వింటావా నువ్వు? ఫస్ట్ నాకు అమ్మాయికి మధ్యలో గొడవ ఎట్లా అయిందంటే, ఆమె నేను ఫస్ట్ ఫ్రెండ్సే,
ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమె నన్ను ట్రోల్ వేస్తుంది, నా ట్రోల్స్ చూసినవా నువ్వు వెళ్ళి చూడు అన్నది ఆమె నన్ను. అంటే నేను ఏ రోజు కూడా ఓపెన్ చేసి చూడలే. ఎందుకు చూడలేదంటే నాకు కోపం వస్తుంది, సీరియస్ అయిపోతానని చూడలే. చూడకపోయేసరికి ఏమైందంటే వేరే ఒక పర్సన్ మధ్యలో ఒక ఎలిగిండు ఆ పర్సన్ నా వీడియోలు ట్రోల్ చేసి ఆయన పేమెండు అయిండు, అట్లనే పోయిండులే. కానీ అతను ఏం చేసిండు, ఈ అక్కకి వీడియో పెట్టిండు, నాకు వీడియో పెట్టిండు. అర్థమైందా? వీడియో పెట్టినప్పుడు ఆమె ఏమన్నదంటే చూసుకుంటలే అన్నది. అప్పుడు నేనేమనలా, సరే నేను చూస్తాలే అన్న ఆయనతోటి. ఈ మధ్యలో కన్వర్జేషన్ ఏంటంటే ఒక ఆయన చేసిండు, ఆమె వీడియోలు నాకు షేర్ చేసిండు, నా వీడియోలు ఆమెకు షేర్ చేసిండు. అప్పుడు ఏమైంది, నేను గట్టిగా ఆమెను ట్రోల్ వేసిన. అంతే, గట్టిగా ట్రోల్ వేసినప్పుడు ఏమన్నదంటే ఆమె మళ్ళీ ట్రోల్ వేసిన తర్వాత, నేను ఆమెను ట్రోల్ వేసిన తర్వాత, చెల్లె నేను బావని పిల్లల్ని అయితే కలపకు, ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం అన్నది. అన్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి మెసేజ్, ఎవడైతే మధ్యలో బేకార్గాడు ఉన్నాడో వానికి మెసేజ్ పెట్టింది ఈమె. పెట్టినప్పుడు మళ్ళీ అబ్యూస్గా మాట్లాడింది, ఏమని లంజే అని నా గురించి. లంజే అన్నప్పుడు నేనేం చేసిన, అక్క ఏదైనా ఉంటే చెప్పు, నిన్ను ట్రోల్ ఏమంటావా నేను వేస్తా, బరాబర్ వేస్తా, ఇచ్చి పడేస్తా. కానీ నువ్వు మళ్ళా ఇట్లా మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టి మాత్రం చెయ్యొద్దు. నీకేమైనా పగుందా నా మీద, చూసుకుందాం, ఇద్దరం కలిసి చూసుకుందాం. అంతేగాని మధ్యలో వేరే వాళ్ళనైతే లాక్కొచ్చి అయితే చెయ్యొద్దు అని చెప్పేసి నేను చెప్పిన. అంతే. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏడా కనబడుతుంది. నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు చెప్పింది బానే ఉంది, నేను అడిగిన స్టూడియోకి అయితే కలిసిపోలేదు, మేమైతే ఆడ కలుసుకున్నాం ఒక స్టూడియోలో. అట్లా అని చెప్పి మేమేం ఫ్రెండ్స్ కాదు. ఇంకో ఒక విషయం చెప్పనా, నిన్న మొన్న వాళ్ళ అబ్బాయికి బాగాలేకపోతే నేనైతే ఒక వీడియో చేసిన, ఆమె కూడా కొలాబరేషన్ తీసుకుంది. ఈ వీడియో అంటే ఇప్పుడు నువ్వు అనేది ఎట్లుందంటే సేగోళ్ళు తిడుతున్నా అంటే సేగోళ్ళు నా ఫ్రెండ్ ఏంటి, నా ఇంటి పక్కన ఉంటుందా, లేకపోతే మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కపోటు ఉంటాయా? సేగోళ్ళకి నీకు స్టార్టింగ్ ఎప్పుడు కూడా వచ్చింది, అసలు ఏంటి పంచాయతీ? స్టార్టింగ్ అంటే నువ్వు ఏ పర్సన్ అయితే అన్నావో అన్న దగ్గరికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్న అయితే ఫోన్ చేసినప్పుడు అది దానికి మినిమం కెమెరాలు ఆన్లో ఉన్నాయని తెలియకుండా మాట్లాడింది. అంతే. ఆ విషయంలో నాకైతే కోపం వచ్చింది. అదా ఇదా మీరు కలిసి వెళ్ళారా లేకపోతే తను ఇండివిజువల్ గా వెళ్ళింది? ఇద్దరం వెళ్ళినప్పుడు కాల్లో మాట్లాడింది. కాల్ చేసినప్పుడు ఏంటి అని అంటే, నేను అప్పుడు చేసిన ట్రోల్ ఆమె ఇప్పుడు చేస్తుంది, బొచ్చుబి నాకు కూడా ఏం కాదని చెప్పేసి మాట్లాడింది. ఇది వరకు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్క వాళ్ళు ఇది ట్రోల్ చేస్తుంది, కానీ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తే మరి ఎందుకు చెప్పు? నువ్వు ట్రోల్ వేసినప్పుడు అక్క వాళ్ళని అన్నదంట, ట్రోల్ వేసినప్పుడు నేను పత్తిత్తుని పరమాన్నాన్ని నన్ను ట్రోల్ వేయొద్దని చెప్పేసి మాట్లాడిందంట. అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, అరే ఇది ట్రోల్ వేస్తుంది, మళ్ళీ ట్రోల్ వేద్దామని చూస్తానికి బ్లాక్ చేసేస్తుందంట. అక్క నేను రిచ్ వరల్డ్, నేను పెద్ద ఇది పెద్ద అది పెద్ద తోపు అని చెప్పేసి చెప్పిందంట. అందుకని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది నాకు కంప్లైంట్ చేసిరు. ఇప్పుడు నేను ట్రోల్ వేయకపోతే దాన్ని అందరు అడుగుతారు, ఎందుకు ట్రోల్ వేస్తలేవు అక్క దాన్ని వేయక్క అని, నా ఫాలోవర్స్. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ట్రోల్ వేసినప్పుడు మిమ్మల్ని కూడా రీకౌంటర్ వేయమని అడుగుతారా ఫాలోవర్స్? అడుగుతున్నా, అందుకే నాకు తెలియదు. ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉంటారు, అడగరా? బరాబర్ అడుగుతారు, అక్క అలా ట్రోల్ అంటారు, ఇట్లానే అంటారు కుల్లా. సో ఓకే, పోనీ అంటే ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో మంచిగానే నీ వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి కంటెంట్ ఎంచుకోవాలంటే కొంచెం ధైర్యం చేయాలి. సో పేరెంట్స్, మనకంటూ ఫ్యామిలీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనతో డైరెక్ట్గా మాట్లాడలేని ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ లేదా పిల్లలు అక్క తల్లి చెల్లి అనే మాటలే వస్తాయి అనమాట. సో ఒకసారి ఆలోచించావు వాళ్ళకి నా వల్ల ప్రాబ్లం అవుద్దేమని? బొచ్చువి నాకు ఏం పరగబడదు, ఎందుకంటే నాకు మా అక్కలకి వాళ్ళ లైఫ్లు నాకు సంబంధం లేదు. మా అమ్మని అడుగుతారేమో, అమ్మని అడిగితే అమ్మ ఈరోజు నిన్నగాక మొన్న అయితే నా లైఫ్లోకి రాలే. ఫస్ట్ నేను మంచి వీడియోలు చేసినప్పుడు తెలుసు, నేను కష్టాలు పడ్డప్పుడు తెలుసు, నన్ను చిన్నప్పటికెళ్ళి చూసి నన్ను పెంచింది కాబట్టి ఆమెకి ఏం ఉండదు, అరే ఏం ఉండదు, ఏం చింత ఉండదు. ఇప్పుడు ఏమన్నది మీ అమ్మ? ఇప్పుడు చూసిందా వీడియో? ఎందుకు చూడదు, మస్తు చూస్తుంది. ఏమంటది, చేసుకో. ఎవరైనా సరే తల్లిదండ్రులు మనకు నచ్చింది చేయమంటారు, కానీ వాళ్ళకి నచ్చింది చేయమంటారా? ఎక్కువగా వాళ్ళకి నచ్చిందే చేయమంటారు. వాళ్ళకి నచ్చింది చేయాలంటే ఎప్పటికీ వాళ్ళు ఉంటారా? మళ్ళీ మన తోడికి మీరు ఉంటారని గ్యారెంటీ ఉందా? నేను ఉండను, వాళ్ళు ఉండరు. కాకపోతే బట్ ఎవరికి నచ్చింది వాడికి చేయాలి. చిన్న లైఫ్ ఇది, ఆ లైఫ్ కి ఎవరికి నచ్చినట్టు వాడు బతకాలే. ఎవరికి నచ్చినట్టు వాడు బతకాలి కాదనట్లేదు, బట్ సొసైటీలో అంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సొసైటీలో
ఏందది ఎథిక్స్ ఉంటాయి బౌండరీస్ ఉంటాయి క్రాస్ చేస్తున్నావు అని చెప్పేసి అంటురు కదా మరి ఇదే జనాలు ఎంతమంది ఊర్లలో కష్టాలు పడుతురు లేకపోతే ఊర్లలో కాదు సిటీలోకి వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి రోడ్డు పక్క పొడి పడుకున్నోడికి ఈ జనాలకి ఇంత అన్నం పెట్టారు ఎందుకు లేకపోతే ఒక ఇల్లు లేక కూడా రోడ్డు పక్క పొడి పడుకున్న వాళ్ళకి మరి పిలిచి సెల్టర్ ఎందుకు అడగరు ఇవన్నీ మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా దానికి సంబంధించి అరే బాయ్ ఎప్పుడో ఇచ్చేదాని గురించి మాట్లాడద్దు నా తాన ఇప్పుడు ఇస్తురా ఇప్పుడు నేనే పొట్ట చేత పట్టుకొని వచ్చిన అబ్బా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాకు ఎక్కడ సెల్టర్ ఏడా దొరకలా రోడ్డు మీద ఉన్నా నేను నా దగ్గర పైసా లేదు పలుకుబడి లేదు ఏమీ లేదు నాకు వాడొచ్చి పెడతాడా బయటోడొచ్చి అది చెప్పు నువ్వు అంటే నేను అంటుంది ఓకే నువ్వు ఆ కంటెంట్ ఓకే ఈ కంటెంట్ విషయమే ఇప్పుడు నువ్వు కొన్ని రోజులు చేస్తూ మంచి కంటెంట్ ఉంటే మంచి పేరు వస్తుంది కదా ఇప్పుడు దీనివల్ల మీ చుట్టుపక్కల ఉన్న నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమనుకుంటారని లేదా నీకు నలుగురు నా చుట్టుపక్కల నలుగురు ఉంటారు లేకపోతే సిటీలో నలుగురు ఉంటారు లేకపోతే బయట నలుగురు ఉంటారని నేను నలుగురు కోసం బతకలేను నాకు నచ్చింది నేను చేస్తున్నా నాకు నచ్చిన వేలో నేను వెళ్తున్నా ఇప్పుడు నాకు కూడా కొంతమంది చేశారు నేను స్క్రీన్ మీద బూతులు మాట్లాడుతున్నా అని అంటురు కదా కుల్లా మాట్లాడితే నచ్చలేదు జనాలకి నాకు కొంతమంది నచ్చరు ఎట్లా అంటే ఒకరిని చేసుకుంటారు వాడిని ఇష్టపడతారు ఇంకొకరిని చేసుకుంటారు ఒక పోరడు ఉన్నాడంటే ఒకదాని లవ్ చేస్తాడు ఇంకొక 10 మందితో తిరుగుతాడు నాకు కూడా ఇట్లాంటివి నచ్చవు మరి నేను ఆపమంటే ఆపుతారా వాళ్ళు అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నావు నువ్వు ఎలా ఉందంటే నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం అని అంటాను ఎంత నీ లైఫ్ అయినా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మీ ఊరు వెళ్ళాలంటే ఒకటే రూట్ ఉంటుంది చుట్టూ తిరిగి ఆవిడ వెళ్ళరు కదా నువ్వు రాంగ్ రూట్ లో గట్టి వెళ్ళవు కదా నేను రాంగ్ రూట్ లోనే వెళ్తా నేను చుట్టూ తిరిగే వెళ్తా లేకపోతే స్ట్రైట్ కి వెళ్తా ఎందుకంటే నాకు ఇక్కడ ఏదనిపిస్తే నేను అదే చేస్తా ఇప్పుడు మనం లెఫ్ట్ లో వెళ్ళమంటారు లెఫ్ట్ లోనే వెళ్తాం రైట్ లో నువ్వు వచ్చి లెఫ్ట్ లో వెళ్ళాల్సింది రైట్ లో వచ్చినావు అనుకో సో పోలీసులు తీసుకెళ్లి అక్కడ వేస్తారు అవును కదా ఇప్పుడు కొన్ని రూల్స్ కొన్ని ఏ రూల్స్ లేవు ఏం చేసింది సొసైటీ ఏం చేసింది నువ్వేం చేసినావు నేనేం చెయ్యలేదు నేను చెయ్యలేదు కాబట్టి నాకు నచ్చినట్టు చేస్తున్నా వీడియో పెట్టావు ఐడియా ఉందా ఏ వీడియో అవులేగాలు అందరూ అదర్ కంట్రీ అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ ఎవడో చచ్చిపోయినా సావదొబ్బినా తెలియదు డబ్బు సంపాదించుకుందాం అని దొబ్బ అవును మరి అదొక మెసేజ్ పాస్ చేసిన అదే చెప్తున్నా నీకు ఇండియాలో ఎలా బతికినాయి ఎలా ఉన్నా నీకు పర్లేదు అదర్ కంట్రీస్ వెళ్ళేసరికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయో తెలుసు కదా నేను వెళ్తలేను కదా నాకెందుకు చెప్తున్నావు గీ ముచ్చట ఇది ఉన్నావు కదా ఏపీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నా అయితే నేను చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఏం చెప్పిన అంటే ఆస్తి మూరుడు ఆశబారడు అన్నట్టు పక్క దేశాలకు ఓకురి గల్ఫ్ కంట్రీస్ కు ఓకురి ఈడనే బతకండి కలో గంజ కలిసి తాగండి పండుకోండి పిల్లం పిల్లలతో అసక్కగా ఉండురి పక్క దేశాలు ఓకురి అని చెప్తున్నా నేను ఇంకేం చెప్తున్నా నేను ఎన్నో మంచి కంటెంట్లు తీసినాం అలా గవెందుకు చూస్తలేరు అంటే చూస్తున్న కంటెంట్ కి నువ్వు ఎక్కువ డోస్ పెంచుతావా అరే చూస్తేనే కదా జనాలు ఏం చేస్తారు ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దని ఆపుతున్నా పైసలు ఏమి ఇస్తలేరు కదా నాకు ఒకటి ఆనెస్ట్ కూడా మాట్లాడుకుందాం మాట్లాడు సాంప్రదాయంగా చీర కడితే ఒక 1000 వ్యూస్ వెళ్తాయేమో అది మొత్తం తీసిస్తే 1,00,000 వ్యూస్ వెళ్తాయి అలాగని తీసి తిరగం కదా ఇప్పుడు తీసి తిరగవు అంటే నేను తీసి తిరుగుతానా ఇప్పుడు నాకంటే ఒక్క నిమిషం తీసి తిరిగితే అంటే నేను తీసేమన్నా తిరుగుతున్నానా జనాల్లో అరే ఇట్లా చెప్తున్నా విను కొంతమంది గింత బట్టలు వేసుకొని తిరుగుతురు మరి వాళ్ళెందుకు చెయ్యరు మీరు వాళ్ళెందుకు అడగారు నన్నెందుకు అడుగుతురు ఇంతగానం నేను అంటుంది ఇప్పుడు మనం కంటెంట్ గురించి మాట్లాడతాను ఇప్పుడు బట్టల గురించి అన్నావు నువ్వు తిరుగుతావా అంటే తిరిగితే నేను కూడా తిరుగుతా సొసైటీ ఇప్పుడు మన పెరుగుతుంది అదే మెచ్యూర్ కంట్రీగా మారుతుంది అవ్వకోక నేనేం చేస్తున్నా మెచ్యూర్ కంటెంట్ మారుతున్నప్పుడు కొంచెం అవి మారుతాయి ఏం మారుతాయి ఏం మారినాయి ఏం మారలేదు పేదల ఆకలి పోర్లు మారినాయా లేకపోతే ఏమైనా కొలువులు దొరుకుతున్నాయా ఏం మారినాయి మెచ్యూరిటీ ఏందది మెచ్యూరిటీ రాజ్యాలు అయిపోయినాయి రాజ్యాలు మస్తు రాజ్యాలు అయినాయి అంతే నువ్వు అదే భ్రమలో బతుకుమాలా కానీ నీకెందుకు మగాళ్ళంటే అంత కోపము మగాళ్ళంటే నాకు నచ్చదు చిన్నప్పటి నుండి నాకు చిరాకు అంతే ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారంటే చిన్న పిల్లని కూడా ఎత్తుకున్నప్పుడు ఏదో ఒక ఇదితో ఎత్తుకుంటారనే నా టాటు నిన్న ఎవరైనా ఎత్తుకున్నారా ఎత్తుకున్నారు మా బావ వాళ్ళు ఎత్తుకున్నప్పుడు కొంచెం ప్రైవేట్ ప్లేస్లో అక్కడిక్కడ చేతులేస్తు అందుకని నాకు నచ్చరు అంటే మగాళ్ళందరూ అలాగే ఉంటారా అందరంటే మొన్న కూడా ఒక అమ్మాయిని పాడు చేసి ఉండే కదా ఆంధ్రాలో 2-3 రేపులు జరుగున్నాయి ఎవరిని నమ్ముతాడు చెప్పు 2-3 చూస్తాను మిగతా మగాళ్ళు ఉన్నారు కదా అది కూడా నేను కూడా జాబ్ చేసిన నేను కూడా పని చేసిన నేను కూడా వర్క్ చేసిన నేను కూడా అన్ని చూసిన
ఎట్లుంటారు మగోళ్ళు మన సైడ్ ఎట్లుంటారు, కమిట్మెంట్లు అడుగుతారా లేకపోతే అడగారా, ఇవన్నీ ఎవరికి తెలీదు. తెలీదు అవన్నీ. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడింది అనుకో, ఇదేం చేసిందో వాడు అదే చేసిండు అంటారు. ఇప్పుడు అంటున్నావు కదా మెచ్యూరిటీ ఏంటది కంట్రీ అయిపోతుంది, మెచ్యూరిటీ కంట్రీ అయిపోతుంది, ఆ కంట్రీ అయిపోతుంది అని అంటున్నావు కదా. ఇదే కంట్రీలో గొంతిప్పి మాట్లాడితే ఎంత బురద జల్తారో అని ఏ ఆడపిల్ల నోరిప్పదు. పడ్డోడి మీద 10 రాళ్ళు పడేస్తారు. చెప్తా అబ్బా నీ మాటలు చూస్తే ఓకే, కొంచెం మైండ్ గా మెచ్యూర్డ్ గా మాట్లాడతాను, బట్ నీ కంటెంట్ ఎందుకు అంత చండాలంగా ఉంది? ఏం కంటెంట్? నేను మాట్లాడుతున్నా, కుల్ల మాట్లాడాల్సిన అవసరం ఏంటి చెప్పు నీకు ఎందుకు? ఇప్పుడు ఇదే మాటలు సొసైటీ గురించి ఒక ఏదో ఫర్ పీపుల్ గురించో లేకపోతే మాట్లాడు, నీ గొంతేదో అక్కడ ఆడ కాంట్రవర్సీ ఉండదు, ఏం మాట్లాడవు, పుల్కాల మాటలు మాట్లాడతావు, అవి వచ్చి ఇంటాడా ఎవడన్నా? అరే ఆయనతో అర్థమవుతుందా? నేను ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నా జనాలకి, అప్పుడు వాళ్ళు వింటారా? గది చెప్పు, నువ్వు గా ముచ్చడు చెప్పు ఫస్ట్. వినరా? ఎవరింటారు? నువ్వు ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు నేను ఒక మాట బూత్ మాట్లాడితే ఇదేదో వల్గర్ మాట్లాడుతుంది, అబ్యూజ్ వర్డ్ మాట్లాడుతుంది అని వచ్చి ఓపెన్ చేసైనా ఆ మెసేజ్ చూస్తారు అన్నట్టు. నేను పాస్ చేసిన మెసేజ్ చూస్తారు, అది వాళ్ళకే ప్లస్ అవుతుంది. నాకేమో పైసలు వస్తున్నాయి, లేకపోతే కట్టలు వస్తున్నాయి, లేకపోతే ఇట్లా చేయమని ఎవరైనా చెప్తురా? ఎవరు చెప్తలేరు కదా. అబ్బాయిలు అంటే నాకు నచ్చదు, అసలు మగాళ్ళు అంటేనే నచ్చదు అంటాను. మరి పెళ్లి ఎలా చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటావా అంటే నాకు దగ్గర నాకు దొరికినప్పుడు నేను ఖచ్చితంగా చేసుకుంటావా? అబ్బాయినే చేసుకుంటా. నేనేమైనా తేడానా ఏంటి అమ్మాయిని చేసుకుంటా? ఏదో ఒక వీడియోలో అబ్బాయిని చేసుకోను నాకు అని తేడాగా మాట్లాడినా. అబ్బాయిలే ఉండ అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెంట్ అవ్వనీకి అని అన్న. అంటే ఎట్లయినా అవ్వచ్చు అని చెప్పిన. సరోగసి మదర్ అవ్వచ్చు, ఇంకా చాలా విధాలుగా ఉన్నాయి, ఎట్లయినా అవ్వచ్చు అన్న. ఎందుకన్నా అంటే ఆ ఇప్పుడు ఒకరికొకరు లాక్ చేసినట్టు ఆ దాంట్లో ఉండడం కంటే, ఆ జోన్ లో ఉండడం కంటే ఆ జోన్ లో ఉండకపోవడమే బెస్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఆ అగ్రెసివ్ లో మాట్లాడి ఏదైనా ఒప్పేసుకుంటావు, అర్థమైందా? ఏందది? ఇంటర్వ్యూలో నేను చూస్తే నువ్వు అబ్బాయిని చేసుకుంటావు, నేను అబ్బాయిని చేసుకుంటా, అమ్మాయిని కాదు, మధ్యన గే అంటే ఏమో అవ్వచ్చు అన్నట్టు. మళ్ళీ తేడానే మరి అనుకో. మరి నువ్వు అంటున్నావు కదా. నేను అనలేదు, నువ్వే ఒక ఇంటర్వ్యూలో అన్నావు, మర్చిపోయినట్టున్నావు. నేను కాదు, నేను మర్చిపోలే, నేను అన్నా, ఆమె అన్నది కాబట్టి నేను అన్నా. అంటే తేడానా? తేడాలా కనిపిస్తున్నా? నాకైతే అలా కనిపించలేదు, బట్ తేడానా నీ వర్డ్స్ అలా ఉన్నాయి కదా. సరే మళ్ళీ నువ్వు అనుకో, తేడా నువ్వు అనుకో, నాకు బొచ్చుబి పరగబడదు. నేను అనుకోవడం కాదు, నువ్వు చెప్తున్నావు. నాకు గింత కూడా పరగబడదు, నువ్వు అనుకో, నీకు అనిపించింది అనుకో. నేను చేసే పని వల్ల 100 మంది 100 రకాలు అనుకుంటారు, అప్పుడు నాకు ఎవరితో ఏ పరగబడదు, గింత కూడా పడదు. నువ్వంటావు, ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు, ఇంకొకళ్ళు ఇంకొకటి అంటారు. ఇప్పుడు వాళ్ళందరి గురించి ఆలోచించేంత టైం నాకు లేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటాను, ఏం ఉద్ధరిద్దాం అనుకుంటాను? ఏం ఉద్ధరియాలనుకోవట్లేదు, నువ్వేమైనా చెప్తే చేద్దాం అనుకో. చెప్పడం వల్ల లక్షలు వస్తాయి, అమ్మ ఒకటి తిడితే నాకు డబ్బులు వస్తాయి, హ్యాపీ జీవితం ఇలా సాగిపోతుంది, పని పాటు చేయకపోయినా డబ్బులు అయితే వస్తున్నాయి కదా, అంతేనా? ఇప్పుడు చూడు, నా అకౌంట్ ఓపెన్ చేసి ఈడు ఎవరైనా పైసలు కొట్టుంటే చల్ నీ బాంచనాను, నేనంటా నీ కాళ్ళ సందులోకి వెళ్ళి దూరిపోతా, నీ షూ ఏదైతే వేసుకున్నావు దాంతో దెబ్బతింటా నేను. ఎందుకంటే ఇన్స్టాలో లక్షలు వస్తాయా, డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయా? ఎవరు చెప్పిరు? అదే స్వేగర్లకు వస్తానని మీరే ఒక వీడియో పెట్టి మీరే అంటే నువ్వే అన్నావు కదా, రిచ్ గారులు అమ్మా ఏంది లేదు, ఒకప్పుడు చూస్తే చిన్నగా ఉండేది ఇప్పుడు ఏమంతగా ఉన్నది అంటారు. ఎలా? అది చెప్పింది నాకు 50 లక్షలు వస్తున్నాయి, నేనన్నా 50 లక్షలు వస్తున్నాయని. నాకు ఇప్పుడు అంతే ఉంటే నేనే మంచి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆటోలో రావాల్సిన అవసరం లేదు, కార్ వేసుకొని వస్తుంటే. నిన్ను ట్రోల్ చేసిన అమ్మాయికి 50 లక్షలు వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేసిన నీకు ఎంత వచ్చింది? బొచ్చుబి రావు, ఒక్క ప్రమోషన్ కాదుగా, ఫోన్ లోనే ఉంటాయి కదా, ఇట్లా ఫింగర్ పెట్టిస్తే చూడు. మళ్ళీ దానికి నీకు ఏం డిఫరెంట్? దానికి నాకు ఏ డిఫరెంటో నాకు తెలీదు. అదే ప్రమోషన్ చేస్తుందో లేకపోతే ఎవరి దగ్గర పండుతుందో నాకైతే తెలీదు, ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తుందో నాకైతే తెలీదు. నాకైతే రాలేదు, రావు కూడా. ప్రమోషన్ అనేది మనం చేస్తేనే పైసలు వస్తాయి. చేస్తా, పేక్ అయితే చెయ్యను, అది చెప్తున్నా కదా నేను. పేక్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అవి మనకు పడవు, అవి మనం చెయ్యం, వాటికి ఎగ్నెస్ట్. ఎందుకంటే వాటి వల్ల చచ్చిపోతారు కాబట్టి జనాలు. నేను అవి అయితే తీసుకోను. ఇప్పుడు వరకు ఎంత వచ్చింది? నేను ఏమి చిన్నిల్లా అన్నా, నా ఇల్లు చూపిస్తా, నువ్వు మంచి రిచ్ కిడ్ అని చెప్పు. మళ్ళా నేను అంటుంది ఇప్పుడు, లేకపోతే రేపు నేను చిన్నిల్లనే కట్టావా ఇంకా లేదా కడతానవా? నాకు మొన్నటి వరకు నాకు గోల్డ్ చైన్ ఉండేది, నాకు గోల్డ్ రింగ్స్ ఉండేటి,
గోల్డ్ చౌలీలు ఉండేటి అన్ని బ్యాంక్ లో పెట్టి నా సొంత డబ్బులతోటి ఈ ఫోన్ ఒకటి వీడియోలు తీయనీకి కెమెరాలు ఒకటి ఇంకా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నా ల్యాప్టాప్ ఒకటి అన్ని కొనుక్కున్నా అర్థమైందా అంటే మరి రాలేదు ఇంతవరకు నువ్వు చేసి 50,000 ఫాలోవర్స్ ఉన్నారు రీచ్ బాగుంది డబ్బులు వచ్చే ఉంటాయి కదా ఎందుకు మళ్ళీ గోల్డ్ అమ్ముకోవాల్సినంత అవసరం ఏంటి నీకు ప్రూఫ్స్ కావాలంటే చెప్పు అవసరం ఏంటి అంత అవసరం ఏమో డబ్బులు రావు అర్థమైందా నీకెవరు చెప్పిరో కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ రూపాయి కూడా రావు అది కూడా మనం ప్రమోషన్ చేస్తేనే వస్తాయి నాలాంటి దానికి ఎవరు ప్రమోషన్స్ ఇయ్యరు ఎందుకంటే నేను ఫేక్ ప్రమోషన్స్ చెయ్యను బిజినెస్ ప్రమోషన్స్ మూవీ ప్రమోషన్స్ అంటే చేస్తా వేరే ప్రమోషన్స్ తీసుకోలేదు నేను ఇంతవరకు జ్యువెలరీ ప్రమోషన్ అయినా చేస్తా బట్టల ప్రమోషన్ చేస్తా ఇవ్వను అంటే స్టేట్మెంట్ పాస్ చేసినావు నీలాంటి దానికి ఇవ్వనంటే ఏంటి నీలాంటి నాలాంటి దానికి ఇయ్యారంటే నేను టెలిగ్రామ్ ఛానల్ గురించి ఉల్టా చేస్తా వీడియోలు ఇప్పుడు బర్రుచ్చ తాగినా అని చెప్పి చేసిన దాన్ని దేని గురించి చేసిన నేను ఆయిల్స్ గురించి వాటి గురించి తీసిన నేను వీడియో అప్పుడు నాకు ఎట్లా వస్తాయి ఇంటర్వ్యూలు నువ్వు ఎట్లా అంటున్నావు 50 లక్షలు వస్తాయని మేము ఎక్కడ అంటారు మీరు చెప్పింది అది అరే బాయ్ నేను చెప్పిన నా ఇంటర్వ్యూలోనా మీ వీడియోలోనో నువ్వు నీ వీడియోస్ ని ట్రోల్ చేసిందని చెప్పావు మొత్తం 150 వీడియోస్ నావే ట్రోల్ చేసింది ప్రతి ఒక్కటి నా చేసింది నా దాని మీద 50,000 సంపాదించింది అంటారు అందుకని నేను అడిగా మాకేమైనా ఏ వీడియోలోనైనా నేను చెప్పినా ఇప్పటి వరకు నా 4 అదే కదా చెప్పమని అడుగుతున్నా ఎంత వచ్చిందని రూపాయి కూడా రాలేదు ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు ఇన్స్టా మీద గానీ ప్రమోషన్ల మీద గానీ ప్రమోషన్ మీద ఇన్స్టా మీద అసలు ఏమి రాలేదు ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే మాత్రం ట్రావెల్ ఖర్చులు అయితే ఇస్తురు అంతే అవి ట్రావెలింగ్ పోతాయి దాన్ని సంపాదన అది సంపాదనని కూడా ఇవ్వడు అండు ఇప్పటి వరకు కూడా నా సొంత పైసలు పెట్టే నేను ఇక్కడ వరకు వచ్చినా సొంత కంటెంట్ సొంత పైసలు సొంత ఫోన్లు సొంత మాటలు ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఇంకా ఊర్లో ఉండే చేస్తావా ఇక్కడ హైదరాబాద్ నుండి చేస్తావా ఛాన్సులు వస్తే బై ఛాన్స్ మంచి ఛాన్సులు వస్తే ఈడకి వస్తాం పిచ్చి పిచ్చి వస్తే మాత్రం గాడనే ఉంటాం అట్లా నువ్వు ఎప్పటికైనా మంచి వస్తాయని అనుకుంటానువా వస్తాయి బరాబర్ వస్తాయి మంచి ఛాన్సులు ఎలా అంటే మనం నచ్చిన వాళ్ళు ఇస్తారు ఛాన్స్ మనల్ని నమ్మి అదే ఎలా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉంది ఈ క్యారెక్టర్ చేసిందిరా నెక్స్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు నువ్వు చేసే కంటెంట్ మొత్తం బోల్డే కదా నిన్నెవరో మళ్ళీ నీకెందుకు ఆఫర్లు ఎలా సినిమాలో హీరోయిన్ సగం గుడ్డలు వేసుకున్నప్పుడు చూసి ఆమెతో సెల్ఫీలు దిగడానికి మీకు ధైర్యం ఉంది కానీ రేణుగొన బూతులు మాట్లాడితే మాత్రం ఈయననీకే ధైర్యం లేదు మళ్ళా అదే కదా బూతులు ఇప్పుడు బూతులు మాట్లాడితే మంచి కంటెంట్ పాస్ చేస్తున్నా అది మీకెందుకు అర్థమైతలేదో నాకు ఈ మధ్య నువ్వు పాస్ చేసిన అద్భుతమైన కంటెంట్ అమోఘమైన కంటెంట్ ఒకటి చెప్పు ఈ మధ్యన పాస్ చేసిన కంటెంట్ ఇంటర్ పిల్లలు ఇట్లా లవ్ చేస్తున్నప్పుడు ఇట్లా నటిస్తారని ఒకటి చేసిన వెటనరీ ఫోటోషూట్ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ చిన్న పిల్లలు కూడా లవ్ లో పడ్డప్పుడు వాళ్ళ అమ్మ ముందు ఇట్లా నటిస్తారు అమ్మ మీద ఒట్టయ్యని కూడా వెనకాడరు అమ్మ దొంగతనం చేసి మస్తు కష్టపడి చేస్తారు ఇక్కడ ఒక పాయింట్ ఓకే అదే పాయింట్ వాళ్ళు ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నా ఇష్టమే నీకెందుకంటే నువ్వేం చెప్తావు నా ఇష్టం నీ ఇష్టం నువ్వు ఎందుకు చేయకూడదు కదా వాళ్ళ పర్సనల్ టైం అది వాళ్ళ పర్సనల్ నీకేమిటి అవసరం పర్సనల్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా విను ఇప్పుడు వాళ్ళ అమ్మలకైనా అర్థమవుతుంది అది నేను తీసినది వాళ్ళ అమ్మలైనా సరే మా పిల్లలు ఇట్లా చేస్తారేమో కంట్రోల్ చేసుకుంటారు కదా నీకేంటి అంత అవసరం నాకు అవసరం ఎందుకు ఉద్ధరించాలి వాళ్ళని నేను వాళ్ళ కంటెంట్ వాళ్ళది వాళ్ళు చావేదో వాళ్ళు చేస్తారు వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు నీకేంటి అవసరం వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారంటే ఉన్నోళ్ళనే మంచిగా ఉంటారు కంటెంట్ ఉన్నోళ్ళనే మంచిగా ఉంటారు నీకు కంటెంట్ కావాలి కంటెంట్ కోసం వస్తున్నావు ఆ కంటెంట్ చేయడం వల్ల నాకు 50 లక్షలు వచ్చినాయి కంటెంట్ కోసమే షేరింగ్ కావాలనా నీకు ఆ అమ్మాయి ఉంది ఫేగర్లు ఉంది తనకి నీ మీద చేసుకోను తన మీద నువ్వు ఇద్దరు కలిపేసి ఏదో కొట్టేసుకోరు కంటెంట్ అయిపోయింది ఆవిడ చెయ్యట్లేదు నువ్వు చేసుకోవట్లేదు ఇప్పుడు నీకు కంటెంట్ కావాలి కావాలంటే అవును మళ్ళీ కంటెంట్ చేసిన దాన్ని నేను 50 లక్షలు ఏమైనా సంపాదించిన లేకపోతే వచ్చి రూపాయి కూడా రాదు ఒకటి అర్థమవుతుంది నీకు ఎంత వచ్చిందని అడిగా నీకు 50 వచ్చిందా నువ్వు రూపాయలు వచ్చిందా కంటెంట్ మీద పైసలు సంపాదించిన నువ్వు అంటున్నావు నేను అంటలేను కదా ఎంత సంపాదించినావు అని అడిగా నువ్వు చెప్పావు నా రూపాయి సంపాదించలేదురా నాయన నేను ఒక్క కంటెంట్ వచ్చినందుకు నాకు పైసా కూడా రాదు ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చావు డబ్బులు రావట్లేదు అని మాకు ఓకే రావట్లేదు అనిపించింది వీడియోలు తీసేటోళ్ళకి ఎవ్వరికి రావు కాకపోతే మరి వాళ్ళు ఎట్లా చెప్పుకుంటుర్రో ఉల్టా మాటలు నాకైతే తెలీదు సరే ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు హోటల్ మేనేజ్మెంట్ చేసావు ఆ చదివిన జాబ్ దానికి జాబ్ వస్తుంది కదా వస్తుంది మరి ఎందుకు వెళ్ళలేదు జాబ్ వస్తుంది అంటే ఒకరికి పైసలు కట్టినా వాడు మోసం చేసినాడు ఆ తర్వాత జస్ట్ లైట్ తీసుకున్నా
దాని తర్వాత దాని డబ్బులు ఇప్పుడు బయట వచ్చేస్తే ఇక్కడ కూర్చొని పేలితే అయిపోద్ది అన్నావా? హోటల్ మేనేజ్మెంట్ మన లైఫ్లోకి రాకముందు కూడా మనం వీడియోలో తీసినాం. నాకు యూట్యూబ్ సైడ్ వీడియో సైడే రావాలనుకున్నా కాబట్టి ఫస్ట్కి వెళ్ళి వీడియోలో తీసిన. ఈరోజు కొత్తగా వచ్చి నేను ఫస్ట్ కానుండి వీడియోలు తీస్తే ఇవాళ నేను హోటల్ మేనేజ్మెంట్ చేసింది 2 years ముందు నుంచి. అది అయిపోయింది ఇప్పుడు. సరే ఓకే, నువ్వు అవును, చదువుకున్నావు మరి కష్టపడకుండా వస్తాయా అని నువ్వు అంటున్నావు. మరి నేను కష్టపడకోకుండా ఇక్కడ దాకా వచ్చినా. నువ్వు నా ఇష్టం ఏం కష్టపడ్డావు? నీకు ఇంత దాంట్లో నీ ప్రొఫైల్ లో నాకు కష్టం ఎక్కడ కనిపించట్లా, తిట్లే కనిపిస్తాని, కష్టపడ సూత్రాలే కనిపిస్తాని, అది జనాలు వినే సూత్రాలే కనిపిస్తాయి. అదే కావాల్సిన జనాలకి ఏది కావాలంటే జనాల్లో నువ్వు కూడా ఒక ఎర్రిపు అంతే. ఎందుకంటే ఒక్కటి చెప్పనా, ఇప్పుడు నేను ఎరుపో నువ్వు ఎరుపో ఒక మాటలు చెప్తా. సో చదువుకున్నావు కదా, ఆర్టికల్స్ ఎన్ని? ఏం మరి నాకు తెలియదు. మళ్ళా ఇండియన్ ఆర్టికల్స్ తెలీదా? ఏమి సో తెలియదు. ఇండియన్ ఆర్టికల్స్ లో ఒక్కొక్క ఆర్టికల్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటది తెలుసా? అసలు నాకు ఏమీ తెలియదు. నువ్వు రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎలా మాట్లాడినావు? ఏం మాట్లాడినా తప్పు మాట్లాడినా ఏమన్నా? ఇప్పుడు మనకి తెలిసింది ఏదో కరెంట్ 2 గంటల కరెంట్ పోయిందో, లేకపోతే 1 గంట అటు వెళ్ళిందో, లేకపోతే మా ఊరు నుండి ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది మా ఊరు నుండి ఇక్కడికి వస్తే నాకు హైదరాబాద్కి ఛార్జీలు అవుతున్నాయి. నీ కోసం వేయలేదు కదా. అంటే నువ్వు ఇండివిజువల్ గా బతికే నువ్వేను కదా. రేవంత్ రెడ్డి గారి అనే అంత నీకుందా? ఉందా అంటే ఆయన అప్పుడు ఆ వ్యక్తులు నీకు ఒక్కటి చెప్తున్నా విను. అనే అంత ఉందా అని నువ్వు నన్ను 10 సార్లు అడగకు. రాజకీయ నాయకులు అనేటోళ్ళు మనం ఎంచుకుంటే వచ్చేటోళ్ళు. మనం తీసుకొచ్చి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం. అర్థమైందా? మనల్ని పరిపాలించండి అని మన జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఎందుకంటే మనకు ఒక రాజు కావాలి కాబట్టి మనల్ని ఏలుకోమని చెప్పి మనం ఇస్తున్నాం ఆ రైట్స్. అలాంటప్పుడు ఎవ్రీవన్ తెలంగాణలో ఎవరుంటే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. నేను క్వశ్చన్ చేయకూడదని చెప్పట్లా. మనం ఒకళ్ళ క్వశ్చన్ చేసే ముందు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నేను ఆ స్థాయికి ఎదగాలంటావు. అంతే. ఆ స్థాయికి ఎదిగినాక అడుగు. నువ్వు స్థాయికి ఎదగాల్సిన అవసరం లేదు. చంపి పడేసినా పొడిచి పడేసినా నువ్వు పెద్ద స్థాయికి వచ్చినాక అలా జరిగాయా ఏంటి? అలా జరిగాయి. బెదిరింపులు వచ్చాయి. నాకెవ్వరు ఎవరైనా అన్నారా? చేశారా? ఎవ్వరు అన్నారు. మరి ఎందుకంటే చెప్తున్నా ఓకే. అంటే అది కూడా అప్పుడు ట్రెండ్ లో ఉంది. సో రేవంత్ రెడ్డి మంచిగా వైరల్ అయ్యారు, సీఎం అయ్యారు. ఈ టైంలో మనం ఒక వీడియో చేస్తే ఫేమస్. నేను అసలు అట్లా అనుకొని చెయ్యలేదు. నువ్వు ఎట్లా అనుకొని నన్ను అయితే వీడియో తీస్తున్నావు నాకైతే అర్థమైతే లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్నతోటి ఫేమస్ అవ్వాలనుకోలే. నేను ఎందుకంటే మస్తు పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఆయన ఇంకో పక్క ఏమో డైలాగ్ పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి. చెప్తున్నా విను. నేను ఆయన మా ఊర్లో అంతా బీఆర్ఎస్ నడుస్తుంది, కేసీఆర్ పార్టీయే నడుస్తుంది. అయినా కూడా నేను ఆయన గెలిచే వరకు కూడా నేను ఫుడ్ కూడా తినలే. అంత ఇష్టం నాకు ఆయన అంటే. అర్థమైందా? ఆయన మీద నేనేది ఫేమస్ అయిపోతానని దిగలే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పడ్డ కష్టాలని, ఆడవాళ్ళు పడే కష్టాలని చూసినా కాబట్టి తీసిన. ఇప్పుడు ఈ పని చేసే ముందు కొంచెం టికెట్లు చెప్తున్నావు అంటే చిన్నపిల్లడికి గిల్లేసి చేతులు చాక్లెట్ పెట్టినానని చెప్తున్నావు. అనాల్సింది అల్లా అనేసి నేను ఆయనకి ఫ్యాన్ ఆర్తిస్తా అని చెప్తున్నా. నాతో ఉన్నోళ్ళు చెప్తారు కదా. సరే నేను అబద్ధాలే చెప్పిన, నేను మీ అబద్ధాలే చెప్తున్నా. నేను మొత్తం ఏం చెప్తున్నానంటే అన్ని అబద్ధాలే చెప్తున్నా. అట్లాంటప్పుడు నాతో ఉండేటోళ్ళు నిజాలే చెప్తారు కదా. నిజాలు చెప్తారు కదా, వాళ్ళని అడగండి. ఇప్పటి వరకు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక 2 ఉంటారు. ఇద్దరే? మొత్తం ఓవరాల్ ఇద్దరే ఫ్రెండ్స్? ఇద్దరే. చిన్నప్పటికి వెళ్ళి ఇద్దరిని ఎందుకు నమ్మావు? ఇద్దరిని ఎందుకు నమ్మినా అంటే ఇంకా ఎట్లా అంటే ప్రాణం కంటే ఎక్కువ ఫ్రెండ్స్ అంతే, దోస్తులు. అంటే నీ లైఫ్ లో మొత్తం ఉన్నది ఇద్దరే? ఎప్పుడు పిలిచినా వస్తారు, ఏం అడిగినా ఇస్తారు అంతే. అంతేనా? మిగతా వాళ్ళని ఎందుకు నమ్మలేదు? మిగతా వాళ్ళని నేను నమ్మను కాబట్టి నమ్మను అంతే. నేను ఒకరితో సావాసం చేయను. పేర్లు చెప్పు. ఇద్దరు పేర్లు చెప్పను. పేర్లు చెప్పు. అబ్బాయిలా అమ్మాయిలా? ఎవరో ఇద్దరైతే ఉన్నారు ఫ్రెండ్స్. అందులో ఒక్కలైనా అబ్బాయిలు ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, దోస్తులు. ఎందుకు నమ్మేవు? అబ్బాయిలు నమ్మవు కదా. అబ్బాయిలు అందరూ ఎదవలే కదా. అబ్బాయిలు అందరూ ఎదవలే, నా ఫ్రెండ్స్ మాత్రం ఎదవలు కాదని చెప్తున్నా. అంటే నీ పక్కన ఉన్నోడు మాత్రం పతికించలు అనుకుంటాను, బయట ఉన్నందులో ఎదవలా? ఆయన గురించి ఇప్పుడు నీ పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి నువ్వు చూసావు, నీతో ట్రావెల్ అయ్యారు, నీ కష్టాల్లోనా నీ సుఖాల్లోనా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నీకు తెలుసు. అలాంటి అయిన వ్యక్తులు చాలా మంది బయట ఉన్నారు, నువ్వు వాళ్ళకి తెలీదు. నువ్వు అబ్బాయిలందరూ ఇంతే, అబ్బాయిలందరూ ఎదవలే అని ఎలా స్టేట్మెంట్? ఇప్పుడు 100 మందితో తిరగమంటావు నువ్వు నన్ను ఇండైరెక్ట్ గా. తిరగడం అంటే వాళ్ళిద్దరితో తిరిగావా? వాళ్ళిద్దరు
ఇప్పుడు తిరగడం అంటే same class అయినప్పుడు, నీ same bench మైండ్ లో అయినప్పుడు నెగిటివ్ వచ్చింది. నేను తిరగడం మీన్స్ నువ్వు అంటున్నావు కదా, అదే కదా నేను చెప్పేది విను. నీ mind లో నాకు negative సేమ్ వచ్చేసింది. క్లాస్ అయినప్పుడు, సేమ్ పక్క పక్కన ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఏంటో నాకు తెలియదు అయ్యా. అదే చెప్తున్నా ఇప్పుడు నేను. నాతోటి- నేను అర్థం నేను క్వశ్చన్ అప్పుడు నువ్వు అర్థమైందా? చెడ్డోడివైతే నీకు వస్తది. నీకు క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు నేను ఆ మాట్లాడే ఇద్దరు ఉన్న మాటలు అబ్బాయిలు, మాట్లాడతా అబ్బాయిల గురించి, నాకు నచ్చదని చెప్తాను నీకు నేను అబ్బాయిలు. ఆ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారా? ఉమ్. వాళ్ళతో నువ్వు నా మీరు ఫ్రెండ్స్ ట్రావెల్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ. అర్థమవుతుందా? ఆ. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా. చెప్తున్నావు? నీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఆ. నీకు మంచిగా అనిపిస్తారు, ఉమ్. నీకు దూరంలో ఉన్న అబ్బాయిలు మంచిగా అనిపించకపోతే ఇప్పుడు సరే మళ్ళా నీకేమైతుంది అంటే, నువ్వు ఏం చేస్తారు, అబ్బాయిలు ఏం చేస్తారు, నేత్రానందం అని చెప్పేసి ఏ అమ్మాయి బట్టలు చక్కగా వేసుకోకపోయినా అది ఇది చూసి కొంచెం ఆనందంగా ఫీల్ అవుతారు కదా. ప్రతి ఒక్క అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో, మళ్ళీ లగ్గం చేసుకో. నీకు కూడా తెలుసా, ఆ. ఇప్పుడు అబ్బాయిలు నేత్రానందం చేస్తారు, అమ్మాయిలు సగం సగం వేసుకుంటే చూస్తారని అంటాను. కానీ 100 వెబ్సైట్లు ఉన్నాయి, 100 వీడియోలు ఉంటాయి. నువ్వు చూడాలంటే అవన్నీ చూసుకోవచ్చు. వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు మీరు ఎప్పుడు అట్లా అలా చూసుకోరు. అర్థమైందా? నేత్రానందం పొందినప్పుడు అందరినీ లగ్గం నేత్రానందం చేసుకోరు. అదే చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ మంచోళ్ళు అని చెప్పి నేను అందరి దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడలేను కదా. నేను అదే చెప్తున్నా రేణు. నేను అంటుంది ఏంటంటే నీ ఫ్రెండ్స్ లాగే మిగతా కొంతమంది కూడా ఉంటారు. అందరినీ నువ్వు జడ్జ్ చేయకు, మంచోళ్ళని అంటలేను కదా. నువ్వు అందరినీ జడ్జ్ చేయకు అంటున్నా. నేను మంచోళ్ళని అసలు అంటలేను. ఇప్పుడు ఆ లంగా పని చేసినోడు ఎవరో, ఆ లంగా మాటలు నేను మాట్లాడినప్పుడు ఆ లంగా పాడుకోకే తగులుతాయి, నీకెందుకు కాలుతుంది? అలా అని చెప్పు. అది నాకు చెప్పలేదు కదా. లంగడా పనులు నేను చేసినోడికి నేను అనేవాడికి కాలుతుంది అని చెప్పు. అది కనెక్ట్ అవుతుంది కదా. మరి అది చెప్పొచ్చు కదా. మరి అయితే ఇప్పుడు నేను ఎవరన్నా నేను ఓవరాల్ నువ్వు ఒక మాట అన్నావు స్టార్టింగ్ లో, ఓవరాల్ గా అబ్బాయిలు అందరూ అంతే, మగాళ్ళందరూ అంతే, నేను చిన్నప్పటి నుండి చూసా అన్నావని నేను ఇక్కడ అన్నా. అర్థమైందా? ఇప్పుడు లంగా నువ్వు ఇప్పుడు ఒక పని మాట చేసేటోళ్ళకి ఇచ్చేసావు, తగులుతుంది కదా. ఫినిష్, క్లారిటీ ఇచ్చావు, అది ఓకే. దాని గురించి నేనేమన్నా, నువ్వు ఆ ఎవడ లంగడా పని చేస్తాడో వాడికి తగులుతుంది అన్నావు. అంతే ఓకే, మళ్ళా. done. అది కరెక్టే. సరే, మరి మొత్తానికి అయితే వాదిస్తాను, ఏం చెప్పినా వాదిస్తాను. వాదిస్తా. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి వాదిస్తా. నీకు వాదించడానికి తప్ప ఆన్సర్ లేదు నీ దగ్గర. ఆన్సర్ ఉండదు. నీ నువ్వు దగ్గర అడిగే ఎలా క్వశ్చన్, ఉందంటే- నువ్వు అడిగే క్వశ్చన్స్ కి నా దగ్గర ఆన్సర్ ఉండదు. ఆన్సర్ లేదు కాబట్టి వాదిస్తాను. ఎందుకు మళ్ళా నాతో వాదించడం? నీ దగ్గర ఆన్సర్ లేవని అర్థమైంది. అంటే నేను ఆన్సర్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆన్సర్ ఉన్నా కూడా అందరికి చెప్పిన కానీ నీకు బీ చెప్పాను అసలు. నాకు ఇస్తున్నప్పుడు కొంతమంది అడిగారు, ఈ అమ్మాయిని ఇలా అడిగారు, ఈ అమ్మాయి ఇలా ఉంటది అని అడిగితే నేను కొన్ని పాజిటివ్ కూడా విన్నా. బట్ నీకు ఇక్కడ ఆన్సర్ చెప్పేది లేదు, ఒకటే ఫిక్స్ అయ్యా మైండ్ లో. ఏం అడిగినా నా ఇష్టం, నా ఇష్టం అంతే అని చెప్పేస్తే అయిపోయింది. అంతే. నాకు తెలిసి నేను ఇంటర్వ్యూ వెళ్ళడం కూడా వేస్ట్ ఏమో. వేస్టా? ఆ. సరే మరి మళ్ళా అలానే ఉంది. నువ్వు అట్లానే అనుకో మళ్ళా. ఏం లేదు, ఈ డొల్లే అంతా. నువ్వేం చెప్పినా నా ఇష్టం, నేను చేరుకుంటా, నా ఇష్టం నేను అనుకుంటా అని తప్ప కంటెంట్ నీకు ప్రాపర్ గా కరెక్ట్ చెప్పట్లా, నువ్వు మాట్లాడ. నా వీడియోలు చూస్తే నీకు కంటెంట్ దొరుకుతుంది. ఈ పిల్ల దేని గురించి చేసింది, ఈ పిల్ల ఎవరు మంచి కోరింది, ఈ పిల్ల ఏ సమాజానికి ఏం చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ వచ్చావు. వీడియోస్ కొన్ని చూసా, ఆ వీడియోస్ లోనే చెప్పా కదా. కొన్ని వీడియోస్ నువ్వు పత్తి గింజల్లా మాట్లాడుతుంటే సో జనాలు దాన్ని తీసుకోలేకపోతారు. ఇదేంటిది ఒక్కసారి ఇలా మారిపోతుంది, ఇంత సొసైటీకి సమాజ సేవ చేసేస్తుంది అన్నట్లు ఉన్నారు. సో అలా మాట్లాడుతున్నారు. నేనైతే జనాల కంటెంట్లు అయితే కొన్ని చేసిన, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళు కావాలంటే, ఈడ చేయాలా బెట్టింగ్ ప్రమోషన్, ఆడ పోవాలా డబ్బులు చల్లాలి, ఆడ పోవాలా బిచ్చపోలకు బువ్వని తీయాలి అంటాడు కదా డీజే ఢిల్లులు. ఏంది రాధిక ఇది, నీకే లేదు కానీ బిచ్చపోలకు తిండి పెట్టిస్తున్నావు అని. అట్లాంటివి అనమాట. జనాలకు కావాల్సిన కంటెంట్ ఏంటంటే, ఎవడెంత లంగా పనన్నా చేయని, ఇంకొకరిని సంపని వాళ్ళ దగ్గర ఉన్న పైసలు తీసుకొచ్చి 10 మందికి పెట్టిండు అనుకో, చల్లబడతారు. అది జనాల తీరు. నువ్వు ఫ్యూచర్ లో 10 రూపాయలు పెడతావా, 10 రూపాయలు తినదు? నేనా? నేను చేసిన ఇప్పటి వరకు కూడా నెగిటివిటీ వస్తున్నాయి, నెగిటివిటీ చూస్తున్నారు. అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఈ పిల్ల మాట్లాడేది అబ్యూజ్ కంటెంట్ కాబట్టి మాట్లాడుతుంది కాబట్టి మనం కూడా అబ్యూజ్ కంటెంట్ అడుగుదాం అనుకొని అడుగుతారు. కానీ నా వెనకాల చెక్ చేసి నేను హెల్ప్ చేస్తూనే ఉంటా. నువ్వు చేసిన హెల్ప్ ఏదో ఒకసారి ఒకటి చెప్పు. ఇంకా చెప్పుకోవాలా మళ్ళా? ఒకటో రెండు చెప్తే కదా మాకు తెలుస్తుంది, ఆడికి తెలుస్తుంది. అమ్మా రేణు ఇన్ని మంచి పనులు చేసి నేను ఇన్ని మంచి పనులు పెట్టావు. పెట్టను, అది పెట్టను. ఎందుకు పెట్టాలి? పెట్టరు, మనకి చెప్పరు, కానీ ఆవిడ మంచి పనులు చేస్తాడు. మంచి పని అవును. మళ్ళీ ఇప్పుడు నేను చాలా మందికి అడుక్కునే వాళ్ళకి అన్నం పెట్టి అన్ని చేస్తా. ఇన్స్టాలో పెట్టుకొని ఏం చేయాలంటే, అరే నేను ఈ మంచి పని చేసిన నువ్వు కూడా చెయ్యంటే అప్పుడు మంచిగా ఉంటుంది జనాలకి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియా పెరిగింది. మనం ఒకటి చేస్తుంటే దాన్ని ఇన్స్టాలో పెట్టడం వల్ల నేను చేశాను నువ్వు చెయ్యను కాదు, మనం చేస్తున్నాం, మీరు ఇంకెవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి చెయ్యండి, అలాంటి వాళ్ళకి ఉంటే చెయ్యండి అని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా, ఇంకొకరు ఏమనుకుంటారు, ఇట్లాంటి విషయాలు ఇస్తుంది అంటారు.
ఇప్పుడు కాదు నాకు ఆ మంచితనం నా చిన్నప్పటికెళ్ళి ఉంది. గా మంచితనాన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు అరే నేను కూడా మా అన్న పిల్లల్ని చాదినా, మా అక్క పిల్లగాళ్ళు చాదినా, మా అమ్మని చూసుకున్నా, మా అమ్మకి ఏం తక్కువ లేకుండా చూసినా, అరే అన్ని పనులు చేసిన, చిన్న చిన్న చితకా పనులు కూడా చేసిన, 100 రూపాయల పని కూడా చేసిన అని ఇప్పుడు ఇలా చెప్పుకుంటే అక్క అరే అక్క ఇట్లా చేసిందంటారా అని సింపతి మళ్ళా ఆయంత. ఇప్పుడు చూసే మనుషులు ఎట్లా చూస్తే మనం ఆ వేలోనే వెళ్తాం. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు నా గురించి, అందుకే అందరూ నన్ను ఆదరిస్తున్నారు. నా ఫాలోవర్స్ కూడా ఎవరైనా సరే వాళ్ళకి అర్థమైంది కాబట్టి నన్ను ఫాలో చేస్తారు ఆనెస్ట్గా. ఫేక్ ఫాలోవర్స్ కాదు కదా. ఎవ్రీవన్ నెగిటివ్ మాట్లాడితేనే వైరల్ అవుతాం అంతేనా? నేను కూడా రేపు నేను నెగిటివ్గానే చేస్తాను. ఎందుకు మరి నాకు 10,000 మంది ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని రోజులు ఎన్ని నెలలైనా అదే ఉంటారు. 100 ఎంత పెరిగి ఉంటారేమో ఇన్ని నెలలకి. అవుమలా నువ్వు చెయ్యి, నీ కంటెంట్ అదైతే చెయ్యి అయ్యా. బూతులు మాట్లాడితే ఎవరు చెప్పట్లే, బూతులు మాట్లాడితే బాగున్నట్టుంది. అవురా బాయ్, నీ కంటెంట్ అదైతే నువ్వు చెయ్యి, నేను కాదంటున్నానా? చెయ్యొద్దని మధ్యలో అడ్డపడుతున్నానా? ఆ డబ్బులు వేస్తున్నానా? నీ కంటెంట్ అదైతే చెయ్యి. నేనంటుంది కంటెంట్ అదే. యూజ్ ఏంటి నీకు? ఫేమ్ ఎక్కడ వస్తుంది, పేరు ఎక్కడ వస్తుంది, పరువు పోతుంది. నలుగురిలో పేరేం అంతగా లేదు. మీ వీడియో చూపేది ఓ ఇదే ఆల్రెడీ బూతులు మాట్లాడుతుంది అంటారు తప్ప చెప్పేది నీకేమైనా ఇన్నర్ ఫీలింగ్ ఉంటే నువ్వు బయట నీకు నాకు శత్రుత్వం ఉందా, గొడవలు ఉన్నట్టుంది. ఎవరో నేను ఉసుగొలిపితే నువ్వు నా గురించి మాట్లాడుతున్నట్టు. శత్రువులు ఎవరు? స్వేగర్లు లేకపోతే 2-3 ఉన్నారు, వాళ్ళందరూ నాకు డబ్బులు ఇచ్చి నిన్న అట్లానే చేసినట్టున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పనా, నీకు ఒక మంచి ముచ్చటైతే చెప్పనా. నాకు ఫాలోవర్స్ అనేటోళ్ళు వాళ్ళంతటా వాళ్ళు నా కంటెంట్ నచ్చొచ్చిన వాళ్ళే ఉన్నారు. ఒక్కరు కూడా ఫేక్ ఫాలోవర్ లేరు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడతా గానీ అక్కడికి పోయినప్పుడు నేను మెసేజ్ పాస్ చేస్తాననే విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియో ఫుల్ చూస్తారు. కంటెంట్ నచ్చే వచ్చారా? ఏం కంటెంట్? కంటెంట్ నచ్చి వచ్చారా, బూతులు నచ్చి వచ్చారా? కంటెంట్ నచ్చొచ్చిర్రు. బూతులు నచ్చుతాయా? ఎందుకు నచ్చవు? బూతులు కూడా అంటే బూతులు మొత్తం కామెడీ వేళ వెళ్తున్నాయి, ఫన్ ఉంటున్నాయి, నవ్వుతురు. నవ్వకోక నవ్వితే మంచిదే కదా ఆరోగ్యానికి. నీ రీల్ అన్నిటిలోనూ నీ బెస్ట్ రీల్ ఏంటి? నీ సూత్రాలు అన్నిటిలోనూ బెస్ట్ సూత్రం స్వేగల్ని తిట్టినది. ఏదది? అదనో ఇంకొకటి ఉంటది ఇట్లా బక్కగా ఉంటది, అది వచ్చేసి నన్ను అన్నది, దానికి నేను తిట్టినా. అదేమన్నదంటే ఏంటి రోగం వచ్చినట్టున్నావు అంటే నీకే టీబీ జబ్బు రోగం వచ్చింది తిట్టినా. అది ఫేమస్ అయింది ఎక్కువ. అది ఏదో అన్నట్టున్నారు కదా, ఎవరితోనో వేసుకుంటున్నట్టుంది, అది ఏదో ఒక డైలాగ్ పడి అవు మళ్ళా తిడతా మళ్ళా. అది నన్ను ట్రోల్ వేసింది కాబట్టి నేను తిడుతున్నా. అంతకంటే ముందు నేను బస్ వీడియో ఇంకా మస్తు వీడియోలు చేసిన, వాటి వల్ల ఫేమస్ అయినా. ఈ కాలే ఆ వీడియో వల్ల ఫేమస్ అయింది. నీ వల్ల లక్షలు సంపాదించింది అయితే ఏమో నాకు తెలియదు. చెప్పింది కదా 50 లక్షలని. అది చెప్పుకుంటాను, నీవే ఉన్నాయి కదా, షేర్ ఇమ్మనాల్సింది కదా. దానికి తీటుంది కాబట్టి అది చెప్పుకుంటుంది. నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడుతున్నా కదా బూతులు. నాకే 50,000 ఉన్నారు ఫాలోవర్స్, దానికి ఒక 20,000 ఎక్కువ ఉండొచ్చు. మరి అది దానికి వచ్చిన 50 లక్షలు నాకు రావాలి కదా. ఇప్పుడు నా ఇల్లు నిన్ను తోలుకోపోతా, నా ఇల్లు చూడు మళ్ళా ఎట్లుంటదో. ఎందుకు రావట్లేదంట? ఎందుకు వస్తాయి అయ్యా? ఎవడు నీకు చెప్పినోడు ఎవడు చెప్పినా కూడా నమ్మద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలేంటి, ఆ విధానం ఏంటి అది చూడండి ఫస్ట్, అంతే. సరే, ఫ్యూచర్ లో పెళ్ళి అవుద్దా నీకు? అయితే అది ఎందుకు కాదు? అది నిన్ను నచ్చి వస్తారని, బూతులు నచ్చి వస్తారని. నన్ను నచ్చొస్తారు చేసిన వాళ్ళని 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు అయిన వాళ్ళనే 5-6 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. బై 1 get 1 లాగా ఒక్కరిని చేసుకొని ఇంకొకరు చేసుకొని ఇంకొకరి అట్లా చేసుకుంటారు. చూసినట్టున్నావు ఎక్స్పీరియన్స్. మన కళ్ళ ముందే జరుగుతాయి. పెళ్ళయింది ఒక 2 మగళ్ళని పెట్టుకొని ఉంటది, పెళ్లిగా ఇంకొకడు ఉంటాడు, పెళ్లి కానోడు ఆంటీలను పెట్టుకొని ఉంటాడు. ఆంటీ ఒకటి కావాలి, లవర్ ఒకటి కావాలి. నాకేంది, నా గురించి తెలితే ఫాలోవర్స్ తీసుకుపోయి పెంచుకుంటారు మళ్ళా. అంత మంచి ఎప్పుడు చెప్తావు? లైవ్ పెడతావా? లైవ్ పెడతా. అంటే ఎవరెవరు పెంచుకుంటారు చూస్తా. అందరు పెంచుకుంటారు, అంత నా హిస్టరీ గురించి తెలిసే. కానీ వాళ్ళకి తెలియట్లే, ఆ వీడియోలలో చూసి కొంచెం ఉల్టా అయిపోతుర్రు జనాలు. అది తగ్గించుకోవాలా మీరు. సో ఖచ్చితంగా పెంచేసుకుంటారు. ఇది ఎక్కడో డైలాగ్ కూడా విన్నా. పెంచుకుంటారు మళ్ళీ, ఎత్తుకెళ్ళి పెంచుకుంటారు మీరందరూ. మొత్తానికి ఫైనల్ గా నువ్వైతే పెళ్లి చేసుకుంటావు? చేసుకుంటా. అబ్బాయినే అబ్బాయినే చేసుకుంటా. అబ్బాయినే చేసుకుంటా. ఓకే, అంటే మొన్న డిఫరెంట్ గా అన్నారు కదా, అందుకని ఇద్దరిని చేసుకుంటా, అబ్బాయిని. నువ్వు అమ్మాయివా లెస్బియనా? ఇద్దరిని చేసుకుంటా. మళ్ళీ అంటున్నావు కదా లెస్బియనా కాదు, ఏదన్నా సరే ఒకరికి లైఫ్ ఇవ్వాలనుకుంటే
ఇప్పుడు ఎంతో మంది అబ్బాయిలు కలిసి ఉంటుర్రు, అమ్మాయిలు కలిసి ఉంటుర్రు. అది నువ్వు అమ్మాయిని చేసుకో, అమ్మాయిని చేసుకుంటావా? నువ్వు చెప్తే నేను ఎందుకు చేసుకుంటా? నాకు నచ్చితే చేసుకుంటా. అదే ఫస్ట్ అమ్మాయి, ఇప్పుడు నువ్వు అన్న అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటా. నేను అబ్బాయినే చేసుకుంటా, కానీ నాకు చేసుకో, తర్వాత అబ్బాయిని చేసుకో. నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్తే చేసుకుంటా. వాళ్ళ నువ్వే అన్నావు కదా ఇందాక అబ్బాయిని చేసుకుంటా. అవు మళ్ళా నువ్వు చెప్తే నేనెందుకు చేసుకుంటా? నాకు నచ్చితే చేసుకుంటా. సరే గాని ఇప్పుడు ఇవన్నీ నువ్వు చేసుకుంటేనే కలిసి ఉండాలా? తోలుకొచ్చి సాదుకుంటా. బ్రెయిన్ లో ఫుల్ నెగిటివ్ పెట్టుకుంటావు కదా, ప్రతిదీ ఎంత గొడవలు ఇడవలు అవి ఉంటాయి. నీకు ఎక్కడైనా ఆ లవ్ అని ఫీలింగ్ అని, లేకపోతే ఎమోషనల్ ఫీలింగ్ అని, లేకపోతే ఆ అని ఏమైనా వస్తాయా? నాకేమీ ఉండవు. నేనేంటంటే రోబోని. రోబో? నువ్వు అనేది అట్లా ఉంది. మళ్ళా నేను మనిషిని కాదు, నువ్వు మనిషివేనా అని అడుగుతున్నట్టు. అడుగుతుందా నాకు డౌట్. ఒక మనిషిని తోలుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు మనిషివేనా అని అడుగుతురు చూడు, ఇది మరి. నేను అలా కాదు, ఫీలింగ్స్ వస్తాయా అన్న. నాకేమీ రావు. నాకు అంత టైం ఉండదు. ఫస్ట్ ఇప్పుడే కొంచెం ఏదో మన కోసం మనం బతుకుతున్నాం. ఒకప్పుడైతే గది కూడా లేదు, మంది కోసం బతుకుడే అయింది ఇప్పటి వరకు. నువ్వు మీ 4 or 5 మెంబర్స్ కదా మీరు లేడీస్. వాళ్ళని వదిలేసాయి. నువ్వు ఎన్నో? నేను లాస్ట్ కిడ్. లాస్ట్. అందరికన్నా క్యూట్. అందరు అంతేనా? క్యూట్. అంటే చిన్న పిల్లల్ని ఏమంటారు కదా, లాస్ట్ ఉన్న వాళ్ళని క్యూట్ గా అంటారు. సో అందుకే అందరూ ఇప్పుడు నీ అంట పడతారు ఇప్పుడు, కాబట్టి ట్రోల్ చేసుకుంటూ. నా వల్లనే మరి అట్లా అవుతుంది. ఏం చేద్దాం చెప్పు. సరే అయితే ఒకటి చెప్పు ఫైనల్ గా, అదే ఫీలింగ్స్ వస్తాయా రావా? నాకేమీ రావు. ఏదైనా నాకు అంత టైం ఉండదు. పెళ్లి ఎందుకు చేసుకుంటావు? వేస్ట్. ఏమి రాదు పెళ్లి. అలా పెళ్లికి ఒక తోడు కావాలంటారుగా. నాకంటే ఎక్కువ మా అమ్మకు ఉంది పెళ్లి చేసి తోలియాలని. ఈ గోలది ఇది ఎవడి మీద పడదు, ఎవరిని అనుకోదు. నా బిడ్డ పోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నా బిడ్డనై నా దిక్కు అనుకుంటది. మరి నువ్వేం నిన్నెందుకు మరి పెళ్లి చేసేయాలనుకుంటాను చెప్పు. చేసే నా బిడ్డ నాకు ఎట్లా తోడు ఉంటుందో దాని బిడ్డ దానికి అట్లా తోడు ఉంటుంది అనుకుంటది. ఓకే, పెళ్లి చేసి వెళ్ళిపోతాం, మీ అమ్మని తీసుకెళ్తాం. మా మమ్మీ ఉంటది కదా నాతోటి. లేకపోతే ఎట్లా మళ్ళీ మనం ముందుకు అడుగు కూడా వేయలేము. సో లవ్ మ్యారేజ్ చేసుకుంటా, అరేంజ్ మ్యారేజ్? మరి లవ్ కమ్ అరేంజ్ కమ్ లవ్ ఏదో ఒకటి చేద్దాం పట్టు మళ్ళీ తోటకూర కట్ట. పెళ్లి అయితే అవ్వాలి అంతేనా? అంతా దేవుడు రాత, చేతిలో రాతుంటే ఇక్కడ తల రాతుంటే అవుతుంది. ఇప్పుడు ఉంది కదా ఇంత మంది. అరే ఇప్పుడు రేపొద్దున ఉండనా కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ అడిగి పోయి ఏదైనా గుద్దేసినది అనుకో లేచిపోతాం. అలా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి పెంచేసుకుంటారు అన్నావు కదా. సో ఇన్ని రోజుల నుండి నీ చుట్టూ చాలా మంది ఉంటారు కదా, అలా పెంచుకున్న వాళ్ళు ఎవరు దొరకలేదా? దొరుకుతలేరు. ఒక రోజు మాట్లాడతారు, రెండో రోజు రూమ్కి వస్తావా అంటారు, దమ్ చేస్తారు. చెప్పుతో పట్టబుద్ధి అవుతుంది. 7-8 ఏళ్ల నుండి మాట్లాడతా, అరే మంచి మాట్లాడతా ఏమంటారు, అరే ఒక్కరోజు రూమ్కి రావచ్చు, మనమేగా పెళ్లి చేసుకునేది అంటారు. చేసుకున్నది ఇప్పుడు పెళ్లి అవసరం వీళ్ళతోట అని చెప్పి ఇలా సోపతే పడతలేను. నేను ఒక్కంతా కూడా మాట్లాడాను. నేను ఆ అబ్బాయిలు మెసేజ్ చేసిన ఒక్క మెసేజ్ కూడా నేను రిప్లై అయ్యాను. ముందు అందరూ ఇన్స్టాలోనన్నా ఒక 2-3 ప్రపోజల్స్ ఏమన్నా వస్తాయని చూసినాం అనుకో, మనం ఏమీ రావు. నాకు రావు. నేను బయట చూడకేమో చిన్న ఫోర్ ఇది, ఆడేమో అక్క 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 అంతే అయిపోతుంది. అక్కే ఏడగా వణుకుతుర్రు, వాళ్ళ చేతులు వణుకుతున్నాయి. ఏమో భయం. ఏం చూసి ఏమో దీని నోట్లా దీనికి మాట్లాడిస్తే చాలు, దీనికి ఎంత అయిపోతుంది. నిన్న కూడా పాపం ఒక పోరడు ఉండే, మంచి ముద్దుగున్నాడు పోరడు. ఇంకా పోరడు ఫోన్ అడిగి సెల్ఫీ తీసుకోనికి ఇట్లా చెయ్యనుకుతుండు. ఒక్క సెల్ఫీ ఇవ్వచ్చు కదా అంటుండే అమాయకంగా వచ్చి. నాకు ఎంత అసలు ఈ అమ్మ ఎంత భయపెట్టేస్తున్నా నా పోరాలని అనిపించింది. అక్క అన్నాడా? అల్లే. ఆ పోరగాడు గట్స్కు మెచ్చుకోవచ్చు. అల్లే. నీకు నచ్చావు అనుకుంటా, చెప్పకపోయినా అనుకోండి. ఇంకేంటి అనుకోక కాదు. నీ లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఓకే ఇవన్నీ ఈ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎవరినైనా చూసి అబ్బా ఇలా బాగున్నాడా, కొంచెం మంచిగా ఉన్నాడు, ఇలాంటి వాడిని చేసుకోవాలి అని అనిపించింది? పేరు చెప్పగానే ఎప్పుడు హీరోని అనిపించింది నాగ చైతన్య. ఏయ్ పెళ్ళైపోతుంది, అదే బాధేస్తుంది. సో నాగ చైతన్య అనిపించిందా? ఏ మూవీ వల్ల నీకు అనిపించింది? ప్రేమ మూవీ, ఇంకా లవ్ స్టోరీ. ఈ మస్తు ఇష్టంలే అట్లా. సో చాలా సూర్య. ఓకే, నాగ చైతన్య అంటే క్రష్. నాగ చైతన్య, సూర్య, పూరి జగన్నాథ్, డైరెక్టర్ ఆర్జీవి. వస్తుంది స్మార్ట్ ఫుల్ పిచ్చి. అదే ఆర్జీవి సింటమ్స్ కనిపించేస్తాను. ఆర్జీవి అంటే ఇంకా వేరే లెవెల్. పూరి జగన్నాథ్ అంటే ఇంకా మొత్తం వాళ్ళనే ఫాలో అప్ చేస్తా చూడు, వాళ్ళ డైలాగులు వాళ్ళయే చూస్తా. వాళ్ళు అందరు డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మా దేవుళ్ళు.
మంచిగా మాట్లాడతారు, మంచి మంచి కొటేషన్స్ వదులుతారు. ఎవరినైనా నమ్ము, మనిషిని అయితే అస్సలు నమ్మకని చెప్తారు. ఆర్జీవీ డైలాగులు అయితే ఇది ఒక సోకాల్ ధైర్యం అని చెప్పేసి ఏదో మాట్లాడతారు. తిన్నావా అని అడగద్దు, తిన్నావా అంటే తినకపోతే నువ్వు తినిపిస్తావా అన్నట్టు మాట్లాడతారు. అవన్నీ నాకు మస్తు ఇష్టం. అవును, నీ లైఫ్ లో బాగా కనెక్ట్ అవుతాయి, నాకు కనెక్ట్ అవుతాయి అంతే. నువ్వు ఉండే విధానానికి బాగా కనెక్ట్ అవుతాయి మొత్తానికి. సరే, బయట ఎవరైనా అలాగా పరిచయం అయ్యారా? అంటే ఐ మీన్ అనిపించారా బాగున్నాడు ఇలాంటాడు గుంటడు కసెక్ అనిపిస్తారు అబ్బా, ఫస్ట్ మనకు అనిపిస్తారు. నీ స్లాంగ్ లో చెప్పాలంటే గుంటడు కసెక్ ఉన్నాడు. మాది ఆ స్లాంగ్ కాదు, మీది ఆంధ్ర స్లాంగ్ కాదు, మాది కాదు. ఏమంటారు? పోరాడు అంటారు. పోరాడు మంచిగా ఉన్నాడు, పైన వాళ్ళు ఎక్కువ ఉన్నాడు అనుకుంటా కానీ తర్వాత తెలుస్తుంది మంచోడు ఉంటాడో చెడ్డోడు ఉంటాడు. ఇప్పుడు ఆయనతో ఎట్లా అంటే నమ్మకం లేకుండా పోతుంది పెళ్ళిళ్ళు ఇవన్నీ. మనకి కూడా నెక్స్ట్ జనరేషన్, మన జనరేషన్ లో ఏమో కొద్ది గొప్ప చేసుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఏముండవు, అయ్యే ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే, ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ తోటే రూమ్ కు పోతారు. గదేదో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నాకు ఒక కూతురు పుడితే దాన్ని నేను ఫ్రెండ్ అంటే తోలియలేరు, నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు దొరా. అందుకనే నేను అసలు నాకు నమ్మకం లేదు దొరా, నేనైతే పంపించను అట్లా. సో ఓకే రేణు, ఇక్కడ వరకు అయితే బాగానే చెప్పావు. బట్ ఇంకొక టాపిక్ ఉంది, అది ఎత్తకపోతే అదే నాకు కొంచెం అది విన్నాక కొంచెం బాధ అనిపించింది. ఇవన్నీ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ అడిగేసా. బట్ నీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే కొన్ని సాడ్ మూమెంట్సే గట్టిగా తగిలాయి. సాడే మొత్తం లైఫ్లో ఏముంది, సంతోషాలు ఏమున్నాయి చెప్పు, మొత్తం కష్టాలే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు. 3 months డాడీ చనిపోయారు. నాకు 6 months ఉన్నప్పుడు మా నాయన చనిపోయిండు. నాయన చనిపోయినాక ఇంకా అప్పటి నుండి కూడా గోసనే. అది మీ ఫ్యామిలీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదా? ఏదో ఒకటి. మా నాన్న గవర్నమెంట్ నౌకరీ అయితే ఆడు పోగొట్టుకొని చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత మొత్తం రోడ్డు మీద పడ్డాం చూడు. రోడ్డు మీద పడ్డాక ఒక గుట్టబోర్డు మీదకి వచ్చి దాని మీద ఇల్లు వేసుకొని ఇంకా అట్లనే కొన్ని రోజులు అయితే. మీ అమ్మకి గ్రేట్ చెప్పాలి అయితే. చిన్న చిన్న పిల్లలు అసలు సలాం చేయాల్సింది మా మమ్మీకే. చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకొని వచ్చి పెంచడం అనేది చాలా గ్రేట్. మా ఇక ఆడే ఒక గుట్టబోర్డు మీద ఒక జాగిస్తే ఆ జాగలు ఇల్లు వేసుకుంటే అప్పుడు ఇక మా మమ్మీయే, ఇంకా మా నాయన చనిపోయినాక మా మమ్మీయే. పనికి పోతే ఏమొస్తాయి, 50 రూపాయలు, 30 రూపాయలు, 70 రూపాయలు వస్తాయి. ఇంత ఈ 10 మందిని చదవాలంటే ఎటు పోవాలని చెప్పి కళ్ళాలకి అటు ఇటు పోయి ఇక మా పొలాలు అయిపోతాయి కదా, పొలాలు అయిపోయిన తర్వాత ఆ దుమ్ములో ఇట్లా మొత్తం ఒక లారీడు దుమ్ము పోస్తే అందులో 2 బత్తాలు బియ్యం వస్తే, 2 బత్తాలు ఒడ్లు వస్తే అవి తీసుకొచ్చి అద్ది దంచి అన్నం వండి మళ్ళీ అయ్యే బియ్యం అమ్మి కూరగాయలు తెస్తుండే మా మమ్మీ. ఎంత కష్టపడ్డది. మళ్ళీ అవి కూడా మిల్లు పట్టించే బియ్యంగా దంచుతుండే, ఒక బత్తా మీద పోసి రోలు కూడా చక్కగా లేకపోతే మా మమ్మీ. మా కోసం పడ్డ కష్టాలు, మా కోసం అన్ని చేసిందంటే, ఇన్ని చేసిందంటే మా మమ్మీ నిజంగా మా మమ్మీకి ఒక్కదానికే మనం ఇక్కడ రుణపడిపోయింది అంతే. మా అమ్మకు ఒక్కదానికే నేను రుణపడిపోయినా అంతే. ఇంకా నీ లైఫ్లో ఏంటంటే కలిసిన ప్రతి మగవాడు కొంచెం బ్యాడ్గానే ఉండడం వల్ల నువ్వు అలా నెగిటివ్గా వెళ్ళావు అనుకోవచ్చా? ఎందుకంటే తర్వాత నాకు మనకి అంటే అంత సిన్సియర్గా టైం కేటాయించి లవ్ ప్రపోజల్ చేసి వీళ్ళతో మింగిల్ అవ్వాలి అంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లేదు రాదు కూడా. ఎందుకంటే ఫస్ట్ 12 ఏళ్ళు ఉన్నప్పుడు కంపెనీలా చేస్తుండే నేను. అంతకంటే ముందు అక్క పెళ్ళి అయినప్పుడు హోటల్లో చేస్తుండే, హోటల్లో బల్లలు దూడడం సర్వీసింగ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కంపెనీలలో చేసిన. కంపెనీలలో చేసినప్పుడు ఇంక ఎక్కడైనా సరే ప్రపోజల్స్, మస్తు ప్రపోజల్స్, 100 ప్రపోజల్స్ వచ్చినాయి. ప్రపోజల్స్ వచ్చినాయి, చాలా ప్రపోజల్స్. 1 year 2 year వెనక పడ్డోళ్ళు కూడా ఉన్నారు నా వెనకాల. ఎట్లా అంటే చంపేస్తాం, యాసిడ్ పూసేస్తాం అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొన్ని తీసుకుపోయి మా మమ్మీకి చెప్తుండే ఇట్లా అన్నారు అట్లా. మా మమ్మీ కొడుతుండే. మా మమ్మీ నా కోసం ఒక 4 కొట్టింది, ఎందుకంటే నేను ఏడిస్తే తట్టుకోలేదు పాపం అందుకని. కానీ ఇక్కడంతా ఇటు తిరిగి కూడా మా అమ్మనే ఇంకంతే ఫుల్. ఇంకొంచెం మెచ్యూర్డ్ అయినప్పటికీ అక్క సిస్టర్ చనిపోయారు. సిస్టర్ అంటే 2005లో చనిపోయారు. ఆమె చనిపోయినప్పుడు ఆమె సిజరీన్ ఫెయిల్ అయింది కదా, బాబు వచ్చిండు అన్నట్టు. బాబు పుట్టినాక సిజరీన్ ఫెయిల్ అయింది. ఆ బాబుని మేమే చూసుకున్నాం. కానీ ఇంకా ఆయనతో ఆడు కూడా వేరే ఆంటీకి అలవాటు అయిపోయి ఆంటీ కాడికి దెంకపోయిండు. చేతికి వస్తాడు, ఇప్పుడు చేస్తాడు, మాకు ఏమైనా చేసి పెడతాడు, మా అమ్మకు తోడు ఉంటాడు. ఇదంతా కూడా మా మమ్మీ కోసమే. మా మమ్మీని చూసుకుంటాడని చాస్తే ఆడు కూడా దెంకపోయిండు. దెంకపోయి ఆంటీ కాడ ఒక 40 years ఉంటే దాని కాడే ఇక ఆడనే ఉంటుండు.
ఇంకా మళ్ళా మా అన్నయ్య వాళ్ళ బాబు, మా అన్నయ్య కూడా 2007లో చనిపోతే ఆ బాబుని కూడా నేనే సాదినా చూసుకున్నా. ఇప్పుడు వాళ్ళమ్మ సెకండ్ లగ్గం చేసుకుండే అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి తొలకపోయింది. వాడు కూడా సిగ్గు లేకుండా పోయిండు. పోతే పోకోక నాకే పైసలు మిగులుతాయి కదా. నేను వీళ్ళ మీద మస్తు ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన, నా లైఫ్ పక్కన పెట్టి. వాళ్ళకి అది అర్థం కాలే. నా కడుపులో అది ఈసి అందరికీ పెట్టిన, వాళ్ళకి అర్థం కాలే. పోనీ నాకేంది, నేను తినాలనుకున్నది తినలేదు, కట్టుకోవాలన్నా బట్ట కట్టుకోలేదు, వేసుకోవాలన్నా చెప్పేసుకోలేదు. ఈరోజు వేసుకున్నా. పోకోక ఎవడు పోతే మనకేంది, అంతే. మనం ఏమైనా చస్తామా? బతికినంత కాలం మన కోసం మనమే బతకాలి. ఈ కంటెంట్ అయితే నేను గట్టిగా నమ్ముతా. అంటే ఇప్పుడు నీ లైఫ్లో జరిగిన ఈ సంఘటనలన్నీ చూసి ఆ అబ్బాయిల మీద మగాళ్ళ మీద ఇలాంటి బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. ఆడోళ్ళు కూడా చిరాకు పెట్టించిర్రు నన్ను. 12-13 ఏళ్ళు ఉన్నప్పుడు అట్లా కంపెనీలకు పోతుంటే స్ప్రే కొట్టుకొని పోతుంది, ఎవరి కోసం పోతుందా అంటుండే. వాళ్ళకు కూడా ఆడ కూతుర్లు ఉన్నారు ఈరోజు. కర్మ అనేది చూపిస్తుంది, బరాబర్ చూపిస్తుంది. టైం రావాలి. కర్మ సిద్ధాంతం ఫాలో కర్మ సిద్ధాంతం చదవడం కాదు, మామూలుగా మన కర్మ అనేది ఎవరికైనా చూపిస్తుంది. నన్ను అన్నోళ్ళు అందరు అట్లనే పోయిరు, వీళ్ళు కూడా పోతారు పోకోక, అంతే. కానీ బట్ వాళ్ళు పోయే టయానికి నేను బతుకుంటే మాత్రం అన్నీ చూస్తా కదా, అది అంతే. సరే, లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటావు అంటే? ఓకే, ఇప్పటి వరకు రీల్లో ఇది అది పక్కన పెడితే నువ్వేంటి నెక్స్ట్? రీల్లు చేసినా ఇంకా ఎక్కడన్నా ఏ ఛాన్స్ వచ్చినా దాన్ని అయితే యూటిలైజ్ చేసుకో. మూవీల సైడ్ ఇంట్రెస్ట్ ఉంది? మూవీల సైడ్ ఇంకా ఏది వచ్చినా సరే మనం వదులుకోము ఛాన్స్. అది ఏదైనా సరే అంత హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నా, అంతే. ఇంకా మనము ఒక వేలో కనిపించాలి, అంతే. సో ఎంతమంది ఏమనుకున్నా మనం ఏంటో చూపించాలి. అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. వద్దే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటే నాకు అబ్బాయి ఇట్లా అట్లా, అబ్బాయికి నాకు ఏం జరిగిందో తెలియదు, అబ్బాయి నన్ను ఎందుకు ఇడ్చబట్టిందో తెలియదు, కానీ ఒక స్టాంప్ వేసేసిర్రు ఈ పిల్లి ఇట్లాంటిదని అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. ఒక ఫెయిల్యూర్ ఉంది, అది ఏంటంటే వాడికి ఫిజికల్ రిలేషన్ లేదని చెప్పేసి ఇడ్చబెట్టిండు. నేను చిన్నపిల్లను కాబట్టి ఇడ్చబెట్టిండు. కాకపోతే అది జనాలకు తెలియదు. వీళ్ళు అంచడుకులు ఏమనుకుంటారంటే ఇది బేకార్ది తిరిగింది అనుకుంటారు. వీళ్ళకి స్క్రీన్ మీద మాట్లాడేది అర్థమవుతుంది, కానీ కొంతమంది ఉంటారు 100 పెళ్ళిళ్ళు చేసుకున్న, కొంతమంది అయితే 5-6 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, వాళ్ళని అడగరు. నాకు అదే బాధేస్తుంది. నువ్వు తప్పు చేసేటోని, మనిషి అనేటోడు ఎప్పుడైనా సరే తప్పు చేసేటోడిని క్వశ్చన్ ఇస్తారు కదా, మరి అందరినీ క్వశ్చనించండి. తప్పు చేసేటోళ్ళు అందరిని ఆపండి, అది ఆపరు. అది గది బాధ నాకు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎమోషనల్ అవుతాను, అర్థమైంది. సో నువ్వు ఎందుకు ఈ కంటెంట్ ఎంచుకున్నావు కూడా ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో కొంచెం కంటెంట్ని మార్చడానికో లేకపోతే కొంచెం తగ్గించడానికో ట్రై చేయి, అంతకు మించి మేము ఏం చెప్పలేని లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్ గైస్, చూశారు కదా రేణు యొక్క స్టోరీ. సో నాకైతే కొన్ని అనిపించాయి, బట్ మీకేమనిపించిందో కింద స్టోరీలో చెప్తే, కామెంట్లో చెప్తే మేము తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్పురి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాడు, దమ్ చేస్తాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.